गुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदाम्बुजयुग्मनुप्पं व्यामोहतः तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। मातापिता योतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानामाद्यस्य नः कुलपतेर्वकुलाभिरामं श्रीमत्तदङ्घ्रियुगलं प्रणमामि मूर्ध्ना भूतं सरस्य महदाह्वयभट्टनाथ श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान् भक्ताङ्घ्रिरेणुपरकालयतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम्। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। यस्य द्विरदवक्त्राद्याः पारिषद्याः परश्शतं विघ्नं निघ्नन्ति सततं विश्वक्सेनं तमाश्रये। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुकतातन्तपोनिधिं। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातराजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। योगीन्द्राय नमस्तस्मै शुकाय ब्रह्मरूपिणे संसारसर्पदष्टं यो विष्णुरातममुचतु। कालव्यालमुखग्रासत्रासनिन्नाशहेतवे श्रीमद्भागवतं शास्त्रं कलौ कीरेण भाषितं निगमतल्पतरोर्गलितं फलं सुखमुखात् अमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं। मुहुरहो रसिकाः भुवि भावुकाः श्रीमद्भागवतं पुराणतिलकं यद्वैष्णवानां धनं यस्मिन् पारमहंस्यमेव ममलं ज्ञानं परं गीयते। यत्र ज्ञानविरागभक्तिसहितं नैष्कर्म्यमाविष्कृतं तच्छृण्वन् प्रपठन् विचारणपरो भक्त्या विमुच्येन्ननुमुच्येन्नरः। कलिमलसंहतिकारणोऽखिलेषु हरिः इतरत्र न गीयते ह्यभीक्ष्णम्। इह तु पुनर्भगवान् शेषमूर्तिः परिपठितोऽनुपदं कथाप्रसङ्गैः। ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते వాసుదేవాయ. భాగవతం అనేది భగవంతుని యొక్క అవతారంగా మహర్షులంతా కీర్తించారు. మనకి 12వ స్కంధంలో ఒక అద్భుతమైన మాట, ఒక ప్రసంగం ఉన్నది. కృష్ణ పరమాత్మ తన ఈ పార్థివ దేహాన్ని విడిచి మళ్ళీ తిరిగి వైకుంఠానికి వెళ్లే సమయంలో ఉద్ధవునికి చెబుతూ తాను, నీవే కనుక ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతే పరమాత్మ, ఈ లోకమంతా అంధకార భూయిష్టం కాదా అని అడిగితే, కాదు కాదు, నేను వెళ్ళినా భాగవతం అనేటువంటి ఒక పురాణ రూపంలో నేను ఇక్కడే ఉంటాను. భాగవతం వాంగ్మయీమూర్తి, నా యొక్క వాంగ్మయీమూర్తి, నేను అక్షర రూపంగా ఉంటాను. ఇన్నాళ్ళు మీకు ఈ రూపంతో కనిపించిన తరువాత కలియుగమంతా కలిమల సంహతి కారణ అఖిలేశ అని అంటామే, ఆ రకంగా కలిబలాన్ని మొత్తాన్ని కూడా కాల్చివేసే విధంగా భాగవతం అనేటువంటి పురాణ రూపంలో నేను ఉంటాను. అది నా అవతారం. కాబట్టి ఆ భాగవతం యొక్క శాస్త్రము, ఆ భాగవతం యొక్క తాత్పర్యము, ఆ భాగవతం యొక్క ప్రచారము, ఆ భాగవతం యొక్క కథాప్రసంగములు కొనసాగుతున్నంత కాలం కూడా కలి తన యొక్క ప్రభావాన్ని చూపించదు అంటూ భగవంతుడే సాక్షాత్తుగా చెబుతాడు. మరి ఈ 12 స్కంధములు కూడా ఆ భగవంతుని ఎలా రూపాలు పొందాయో మనకి ఈ భాగవత మాహాత్మ్యాన్ని తెలిసిన పెద్దలు చెప్పారు. ఆ శ్లోకాన్ని పఠించుకుని మనం భాగవత
పురాణ శ్రవణంలోకి చేరదాం. అంతా చెప్పండి. పాదౌ యదీయౌ ప్రథమ ద్వితీయౌ తృతీయ తుర్యౌ కథితౌ యదూరు నాభిస్తథా పంచమయేవ షష్ఠః భుజాంతరం దోర్యుగళం తథాన్యే కంఠస్థు రాజన్ నవమో యదీయః ముఖారవిందం దశమం ప్రఫుల్లం ఏకాదశో యస్య లలాటపట్టం శిరోపితు ద్వాదశ ఏవ భాతి తమాదిదేవం కరుణానిధానం తమాలవర్ణం సుహితావతారం అపార సంసార సముద్రసేతుం భజామహే భాగవత స్వరూపం. శ్రీమతే భాగవతావతారాయ వాసుదేవాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే భాగవతాయ. పాదౌ యదీయౌ ప్రథమ ద్వితీయౌ. భాగవతమే కృష్ణమూర్తి యొక్క రూపమైతే ఆ భగవంతుని యొక్క రెండు పాదములు మొదటి రెండు స్కంధములు. పాదౌ యదీయౌ ప్రథమ ద్వితీయౌ. కృష్ణమూర్తి యొక్క రెండు శ్రీపాదములు కూడా ఈ ప్రథమ స్కంధము ద్వితీయ స్కంధము. తృతీయ తుర్యౌ కథితౌ యదూరు. పాదముల పైన మోకాళ్ల పైన ఉండేటువంటి ఈ రెండు భాగములు ఊరు భాగములు కూడా 3, 4 స్కంధములు. ఈ స్కంధముల ఒక అమరికను పట్టి భాగవత రూపాన్ని మనం గుర్తించాలి అని అంటారు పెద్దలు. ప్రథమ ద్వితీయ స్కంధములేమో కృష్ణస్వామి యొక్క 2 పాదములు, 2 ఊరువులు కూడా 3, 4 స్కంధములు. నాభిస్తథా పంచమః. నాభిస్థానం ఏదైతే ఉన్నదో అది పంచమ స్కంధంగా గుర్తించాలి. షష్ఠః భుజాంతరం. ఈ 2 భుజాంతరములు 6వ స్కంధంగా పరిగణించాలి. తథాన్యే. ఈ 2 భుజములు కూడా దోర్యుగళం తథాన్యే. ఈ 2 చేతులు 7, 8 స్కంధములుగా పరిగణించాలి. ఆ తరువాత నవమః యదీయః. ఇక్కడ ఉండేటువంటి ఆ ఉరుస్థలమంతా నవమముగా, దశమమేమో భగవంతుడి యొక్క ముఖార విందముగా, ఏకాదశమేమో లలాట పట్టముగా, ద్వాదశ స్కంధమేమో కిరీటముగా శిరస్థానంగా పరిగణించబడుతుంది. అలా 12వ స్కంధము శిరస్థానమై, 11వ స్కంధము లలాట స్థానమై, దశమ స్కంధము అందమైనటువంటి ముఖార ప్రఫుల్లం ముఖాంబుజం అంట. చాలా అందమైనటువంటి అద్భుతమైన మోహన రూపమైనటువంటి అందమైన ముఖం అది. ఆ ముఖం దశమ స్కంధము పరిగణించబడుతోంది. ఆ రకంగా భాగవత మూర్తి ఎలా ఉంటుంది అంటే భగవంతు కృష్ణస్వామి యొక్క రూపాన్ని చూస్తూ ఇవి 2 స్కంధములు, ఈ 2 పాదములు 2 స్కంధములు అని భావించాలి. తమాదిదేవం పురుషం కరుణానిధానం. అలాంటి భగవంతుని యొక్క రూపాన్ని నమస్కరిస్తూ భాగవతాన్ని శ్రవణం చేయండి, పఠనం చేయండి అని పెద్దలు చెప్తారు. అలాంటి భాగవతంలో నిన్నటి రోజున మనం భాగవత మాహాత్మ్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశాం. భాగవతం అంతా కూడాను భక్తి శాస్త్రముగా పరిగణించబడుతుంది. భక్తి శాస్త్రం అనగా భక్తి అనేది భగవంతుని చేరే ఒక ఉపాయములలో ఉత్తమమైన ఉపాయము అని పెద్దలంతా పరిగణిస్తారు. నారద మహర్షి కూడా మోక్ష సాధన సామగ్రి యందు భక్తి చాలా గొప్పది. మోక్షాన్ని పొందాలి అనుకున్నవారు ఏ ఏ మార్గం అనుసరిస్తారో ఆ మార్గములన్నింటిలో శీర్షస్థానమై
ప్రధానమైనటువంటి స్థానాన్ని అలంకరించి ఉన్నది భక్తి. భక్తిరేవ గరీయసి, ఆ ఉపాయములన్నింటిలో భక్తి చాలా గొప్పది. ఆ భక్తి ఒక రూపాన్ని పొందితే అది భాగవతం శాస్త్రం. భక్తికి ఒక పద్ధతి ఉన్నదా అంటే భక్తి ఏ పద్ధతిలో నడవాలో చెప్పేటువంటి అనేక కథాప్రసంగాలతో నిండినదే భాగవతం. కాబట్టి దీనికి భక్తి శాస్త్రము అని పేరు పెట్టారు. నిన్న అనుకున్నాం మనం 9 రకాల భక్తి దీనిలో కనిపిస్తుంది. ఎలా కనిపిస్తుందో చెప్పారు. శ్రీ విష్ణో శ్రవణే పరీక్షిత భవతు వైయాసకి కీర్తనే. భగవంతుని యొక్క కథలు వినడంలో కథా శ్రవణ భక్తి ఎవరికి చెందినది అంటే గొప్ప ఉత్తముడైనటువంటి పరీక్షిత్ మహారాజుకు చెందినది. పరీక్షిత్తు మహారాజు శ్రవణ భక్తికి సంకేతముగా ఉంటారు. వైయాసకి కీర్తనే, ఆ భగవంతుని యొక్క కథలను, భగవంతుని లీలలను, భగవంతుని మహిమలను ఒక నిర్మలమైన చిత్తంతో కీర్తించగలిగే స్థితి సుఖమహర్షిది. కాబట్టి భగవంతుని యొక్క కీర్తన భక్తికి సుఖమహర్షి ఒక అద్భుతమైనటువంటి సంకేతమై ఉంటారు. ప్రహ్లాద స్మరణే, ప్రహ్లాదుడు భగవంతుని స్మరించడంలో అంటే ఏ సమయంలో భగవంతుని స్మరణ అవసరమో, భగవంతుని స్మరణ ఏ సమయంలో అవసరం కాదు, ఏ విధంగా స్మరిస్తూ వెళ్లాలో నేర్పినటువంటి వాడు ప్రహ్లాదుడు. కాబట్టి తైరధారావతు అవిచ్ఛిన్న స్మృతి సంతాన రూపా భక్తి అని అంటారు. మనం గనక నీళ్లు పోస్తే ఆ నీళ్ల ధార తెగతింపులు ఉంటుంది, తెగిపోతున్నట్టుగా పడుతుంది. కానీ నూనె పోస్తే తెగని ధార పడుతుంది. నూనె పోసినప్పుడు ఆ ధార ఎలాగైతే తెగకుండా ఉంటుందో తైల ధారావతు అవిచ్ఛిన్న స్మృతి సంతాన రూపమైన స్మరణ ప్రహ్లాదుడికి సంకేతమైంది. ప్రహ్లాదుడికి ఉండేటువంటి గొప్పతనం అది కాదు. ప్రహ్లాద స్మరణే, ప్రహ్లాదుడు స్మరణంలో ఉంటాడు. మరి పాదసేవనంలో తదంఘ్రి భజనే లక్ష్మీ, ఆ స్మరణ భక్తి ప్రహ్లాదునిదైతే అంఘ్రి పాదసేవన భక్తి లక్ష్మీదేవిది అని చెప్తారు. లక్ష్మీదేవి ఇప్పుడు కూడా శ్రీపాదాల వద్ద ఉండి కూడా తాను ఆ భగవంతుని యొక్క పరిచర్య చేస్తూ ఉంటుంది. ఎలా చేస్తుందో శ్రీగుణరత్న కోశాది గ్రంథములలో పెద్దలు చెబుతారు. అసలు ఆవిడ పేరు పద్మప్రియ, పద్మానన, పద్మగర్భ, ఇలా పేర్లు ఆవిడికి. ముఖం పద్మం లాంటిది, పద్మంలో పుట్టింది, పద్మం లాంటి చేతులు కలది, పద్మప్రియ, పద్మహస్త, పద్మాక్షి ఇలా పిలుస్తాం కదా లక్ష్మీ అమ్మవారిని. అలా పుప్పొడి వంటి చాలా సుకుమారములైన చేతులు కలిగినటువంటి లక్ష్మీదేవి కూడా భగవంతుని శ్రీపాదాలు ఒత్తేటప్పుడట అమ్మో ఈ చేతులతో ఒత్తితే ఇవి ఎక్కడ కందిపోతాయో అన్నట్లుగా చాలా సుకుమారంగా ఆవిడ కూడా ఒత్తుతుంది. అంటే ఆవిడే చాలా సుకుమారమైనటువంటి తల్లి. సుకుమారమైన హస్తాలతో తాను మరింత సుకుమారంగా మర్దన చేస్తూ భగవత్ పాదసేవ చేసుకునేటువంటి పాదభక్తికి సంకేతం లక్ష్మీ అని. తదంఘ్రి భజనే లక్ష్మీ పృథు పూజనే, పృథు చక్రవర్తి భగవంతుని పూజించడంలో గొప్ప అద్భుతమైనటువంటి ఆ సంకేతంగా తాను పరిగణించబడతారు. ఆ తర్వాత వందనం, దాస్యం, సఖ్యం, ఈ 3 కదా. వందనం అంటే నమస్కరించడం. ఆ నమస్కరించడం ఎలా సకాలమునకు ఏ రకంగా నమస్కరించాలని శాస్త్రములు చెప్పాయో ఆ రకంగా చేసిన వాడు అక్రూరుడు కనిపిస్తాడు మనకి. కంసుని యొక్క ఆజ్ఞ చేత కృష్ణ బలరాముడు ఇద్దరిని కూడా ధనుర్యాగానికి తీసుకుని వెళ్ళడానికి వెళ్ళినటువంటి అక్రూరుడు కృష్ణుణ్ణి బలరాముణ్ణి తన రథంలోకి ఎక్కించుకుని మధ్యలో సంధ్యా సమయం అయింది అని సంధ్యావందనానికి దిగుతాడు. ఆ దిగినప్పుడు తాను చేసిన సంధ్యావందనం గొప్పతనం మనకు తెలిస్తే అక్రూరస్త్వభివందనే, అక్రూరుడు వందన భక్తికి సంకేతముగా కనిపిస్తాడు. కపిపతిర్దాస్యే, ఈ భాగవత కథలో చెందనటువంటి ఒక దాస్య భక్తి మన హనుమంతుడిది అని చెబుతారు. కపిపతిర్దాస్యే, కానీ భాగవతాన్ని చూసుకుంటే ఉద్ధవుని యొక్క భక్తి భగవంతుని దాస్య భక్తిలో గొప్పది. కాబట్టి కపిపతిర్దాస్యే, దాస్యభక్తిలో హనుమంతునికి మించినటువంటి దాస్యభక్తికి సంకేతమైన వారు ఒకరు లేరు. అలాగే భాగవతాన్ని చూస్తే గనక ఉద్ధవునికి ఉండే గొప్పతనం ఇంత అంతా కాదు. ఉద్ధవుని భగవంతుడు
చాలా అద్భుతమైనటువంటి రీతిలో తాను ప్రశంసిస్తారు. ఆ ఉద్ధవుడు దాస్యభక్తిలో లేదా హనుమంతుడు దాస్యభక్తిలో ఉంటాడు. సఖ్యే అర్జున, భగవంతుడితో సఖ్యము చేసినటువంటి భక్తి ఎవరిది అంటే అర్జునుడిది. అర్జున భక్తి మనకు తెలుసు. హే కృష్ణ, హే యాదవ, హే సఖేతి. భగవద్గీత అంతా విన్న తరువాత అర్జునుడు కృష్ణ పరమాత్మతో తాను లెంపలు వేసుకుంటూ చెప్పిన మాటల్లో ఇదొక మాట. ఇంత గొప్పవాడివి నువ్వు, ఇంత అద్భుతమైనటువంటి దేవాది దేవుడవు, నాకు ఇంత గొప్ప జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి జ్ఞానమూర్తివి, నిన్ను నేనేమని పిలిచాను ఇప్పటిదాకా? హే కృష్ణ, హే యాదవ, హే సఖేతి. ఈ 3 పదములను చాలా అందంగా వ్యాఖ్యానిస్తారు. హే కృష్ణ అంటే మనం పేరు అనుకుంటాం కదా. అర్జునుడు తెల్లగా బాగుంటాడు కాబట్టి కృష్ణుడిని ఓ నల్లాడా అని పిలిచేవాడు. ఓ నల్లవాడా అని పిలిస్తే ఏమన్నా ఒప్పుకుంటారు? నల్లగా ఉన్నవాళ్ళు కూడా ఒరే నల్లవాడా అని పిలిస్తే ఊరుకుంటారా? కానీ కృష్ణుణ్ణి హే కృష్ణ, ఓ నల్లవాడా అని పిలిచాను. హే యాదవ, ఓ గొల్లవాడా అని పిలిచాను. హే సఖేతి, ఒరే అని పిలిచాను. ఇంత మూర్తిని, ఇంత జ్ఞానమూర్తిని, దేవాదిదేవుడైనటువంటి కృష్ణుణ్ణి నిన్ను పరమాత్మ హే కృష్ణ, హే యాదవ, హే సఖేతి ప్రసభంజదుక్తమ్మయ, చాలా తత్తరపాటుతో, తెలియని తనంతో, అతి సులువుతో నిన్ను పిలిచి తప్పు చేశానే మన్నించవా అని చిట్ట చివరిలో అడుగుతాడు అర్జునుడు. అంటే అంతకంటే గొప్ప సఖ్యం ఎవరు పొంది ఉంటారు? కృష్ణ పరమాత్మని ఏకవచనంతో ప్రయోగించే ధైర్యం యుధిష్ఠిరుడు కూడా చేయలే. కృష్ణుడి కంటే చాలా పెద్దవాడైనా చేయలే. ఒక అర్జునుడికే ఆ సఖ్యాన్ని భగవంతుడు ప్రసాదించాడు. కానీ సఖ్యేచ అర్జున, అర్జునుడు సఖ్యభక్తికి ప్రతీకగా ఉంటాడు. సర్వస్వాత్మ సమర్పణే, ఆత్మనివేదన భక్తికి బలిరభూతు కృష్ణాప్తిరేవం విధా. కృష్ణ పరమాత్మని పొందే విధానం ఇలా ఉంటుందయ్యా. శ్రవణంతో, స్మరణంతో, పాదసేవనంతో, అర్చనంతో, వందనంతో, దాస్యంతో, సఖ్యంతో, ఆత్మనివేదనతో భగవంతుని పొందే అద్భుతమైనటువంటి మార్గాన్ని సూచించేది భాగవతము అంటూ ఈ భాగవతాన్ని కొనియాడతారు. ఈరోజు కథా ప్రసంగంలోకి వస్తే కనుక ప్రథమ స్కందంలో నైమిషారణ్యం. నైమిషారణ్యం అంటేనే కథలకు కానాచి. అక్కడ నుంచే కథలన్నీ బయలుదేరాయి. కంచికి చేరాయి కథలు అని అంటారు. ప్రతి కథ కంచికి చేరుతుంది అని అంటారు. దీనిలో తాత్పర్యం ఒకటి ఉన్నది. నైమిషారణ్యంలో ఒక వరదమూర్తి ఉన్నది, ప్రాచీన మూర్తి. వరదస్వామి ఆలయమని నేను నైమిషారణ్యం వెళ్ళినప్పుడు సేవించాం. అక్కడ పుడతాయి కథలన్నీ. అంటే ఆ నైమిషారణ్యంలోనే వేదవ్యాస మహర్షి బదరికాశ్రమంలో ఉండి తాను అనుభవించిన భగవద్ అనుభవాలన్నింటినీ కూడా గ్రంథస్థం చేస్తే వినాయకుని యొక్క సహకారం చేత మళ్ళీ నైమిషారణ్యంలో రోమహర్షణాది సూతులందరికీ ఉపదేశించేవాడు. ఒక్కొక్క దానిని వ్యాస భగవానుడు ఒక్కొక్కరికి ఉపదేశించాడు. తాను చేసిన ప్రతి సారస్వత సేవను కూడా వేదములను విభజించాడు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదముగా విభజించాడు. తత్తాన్ చతుర్థా విభజ్య కలియుగే ఆగామిని కలౌ మందమతీన్ విలోక్య అని అంటారు. అంటే మందబుద్ధులైన మనందరికీ వేదం అంతా ఒక్క రాశిగా ఉంటే వీరు అధ్యయనం చేయలేరని ఆ వేదమును 4 భాగములుగా చేసి 4 భాగములను కూడా ఒక్కొక్క భాగమును ప్రకరణానుగుణంగా, ప్రసక్తానుగుణంగా మరికొన్ని భాగములు శాఖలుగా చేసి లోకానికి ప్రవర్తించిన మహనీయుడు వేదవ్యాస మహర్షి. ఒక అద్భుతమైనటువంటి ఒక ఐశ్వర్యం ఉంటే ఐశ్వర్యాన్ని ఎవరెవరికి పంచితే ఆ ఐశ్వర్యం సర్వసమృద్ధమవుతుందో తెలిసినట్లుగా సారస్వతాన్ని, ఋగ్వేద సారస్వతం మొత్తాన్ని పైలుడు అనే మహానుభావునికి ఇచ్చాడు. పైలుడు అనే మహర్షి చాలా గొప్ప మహర్షి. ఆయన ఋగ్వేదాన్ని అందుకున్నాడు. ఆ పైల మహర్షి ఋగ్వేదాన్ని, తనకు వ్యాస మహర్షి అనుగ్రహించిన ఋగ్వేదాన్ని 27 శాఖలుగా చేసి 21 శాఖలుగా చేసి దానిని తన శిష్యులందరికీ పంచాడు పైలుడు. యజుర్వేదాన్ని వైశంపాయనుడికి అందించాడు. వైశంపాయనుడు 101 శాఖలుగా యజుర్వేదాన్ని విభజించి వాటిని తన శిష్యవర్గానికి బోధించాడు. సామవేదాన్ని జైమిని అనే మహర్షికి అందించాడు వేదవ్యాస మహర్షి. వేదవ్యాస మహర్షి ద్వారా ఉపదిష్టమైనటువంటి సామవేదాన్ని
1000 శాఖలుగా విభజించి జైమిని తన 1000 మంది శిష్యులకు పంచితే అది కదా ప్రవర్తించింది లోకంలో. ఆ రకంగా తర్వాత సుమంతుడు అనే మహర్షికి తన అథర్వ వేదాన్ని బోధిస్తే వ్యాసోపదిష్టమైనటువంటి అథర్వ వేదాన్ని సుమంతుడు 9గా విభజించిన వధాథర్వణ ఏకశతమధ్వర్యుశాఖా సహస్రవర్త్మా సామవేద అంటూ మనకి స్మృతికారులు చెప్తారు. ఆ రకంగా 1000 శాఖలుగా సామవేదం, 9 శాఖలుగా అథర్వవేదాన్ని ప్రపంచించి తమ శిష్య ప్రశిష్యుల ద్వారా లోకానికి అనుగ్రహించిన వేదవ్యాస మహర్షి. ఆ ద్వాపర యుగాంతానికి కూడా ఇన్ని శాఖలు 1321 శాఖలు ఉన్నాయి. కానీ మన కర్మ ఈ కాలంకి వచ్చేటప్పటికీ మొత్తం మీద 1300 శాఖలలో మనకి 13 శాఖలు మాత్రమే ఉన్నాయి ఇప్పుడు వేదం మనకి భూమి మీద. మన భారతదేశంలో ఉంది అంటే ఇంకెక్కడ ఉంటుంది కనుక మన భారతదేశంలో ఈ భూమి మీద 13 శాఖలు మాత్రమే ఉన్నాయి. ఈ 13 శాఖలలోనే అనంతమైన విజ్ఞానం దాగి ఉంది. ఇంకా దీనిని మధించినా ఇంకా రహస్యాలు ప్రయత్నం చేద్దాం, వేదముల మీద పరిశోధన చేద్దామని మనము, విదేశీయులు, రకరకాల శాస్త్రవేత్తలంతా పరిగణిస్తూ దాని యొక్క దీనిలో ప్రయత్నిస్తున్నారంటే వేదం ఎంత రహస్య నిధో మనకు తెలుస్తుంది. ఇంత సారస్వతాన్ని అందించినటువంటి వేదవ్యాస మహర్షి పురాణం అనే ఒక అద్భుతమైనటువంటి గ్రంథం ఉన్నది. పురాణం అంటే 18 పురాణములుగా తాను విభజించాడు. పురాణం అనేది వేదములోనే తమీతిహాసంచ పురాణంచ గాథాశ్చ నారాశంశ్రీశ్చ వేదంలో పురాణం ఉన్నది. మరి వేదంలో ఉండే పురాణము మహర్షి రాసిన పురాణం ఏమి అంటే వేదములో బీజప్రాయములుగా ఉండే పురాణ ఐతిహ్యములను లేదా ఇతిహాసములను ఆఖ్యానములను తాను దర్శించి ఆ మహర్షుల యొక్క, మహనీయుల యొక్క, మహారాజుల యొక్క కథలను దర్శించి మనకు మళ్ళీ కళ్ళకు కట్టేటట్టుగా దర్శింపచేసేటట్లుగా మనకి పురాణాలు అందించాడు వేదవ్యాస మహర్షి. ఈ పురాణ ఇతిహాస సాహిత్యం మొత్తాన్ని కూడా ఒక రోమహర్షణుడు అనేటువంటి సూతులకు ప్రసాదించాడు. ఒక్కొక్కరికి ఎవరెవరికి ఏది బోధించాలో బోధించారు. ఇప్పుడు వీరికే విద్య, వీరికి విద్య లేదు అనే తాత్పర్యం ఆ రోజులలో లేదు మనకి. రోమహర్షణుడు ఏమీ బ్రాహ్మణుడు కాడు, ఇతరుడు అనుకునేటువంటి జాతికి చెందినవాడే అయినా ఈ పురాణ సాహిత్యము, ఇతిహాస సాహిత్యము మొత్తాన్ని కూడా దీని కంఠస్థపరచి లోకానికి కథలుగా చెప్పవలసిన బాధ్యతని ఆ రోమహర్షణుడికి అప్పచెప్పాడు. ఆ రోమహర్షణుడి కుమారుడు ఉన్నాడు, రౌమహర్షణి అని పేరు. అతనికే ఉగ్రశ్రవుడు అని అంటారు. ఉగ్రశ్రవుడు అంటే తండ్రి గారు చెబుతుంటే కన్నార్పకండా, చెవులు మరొక పక్కన ఎంత శబ్దం చేస్తున్నా ఆ శబ్దం వినపడనీయకుండా, మనస్సులో ఏ భావన రాకుండా, అన్యచింతన లేకుండా గురువుగా తన తండ్రి గారైన గురువుగారు చెప్తున్న కథలనే చాలా ఉగ్రదీక్షతో విన్నవాడు కాబట్టి వారికి ఉగ్రశ్రవుడు అని పేరు వచ్చింది. అంటే మన యొక్క సనాతనమైనటువంటి భారతీయ సారస్వతమంతా ఆపోషణ పట్టిన వాళ్ళలో ఉగ్రశ్రవుడు, ఆ రౌమహర్షణి అంటారు. ఆ సూతుడు చాలా ప్రధానమైనటువంటి వాడు. ఒకనాడు ఈ నైమిషారణ్యంలో ఈ శౌనకాది మహర్షులంతా, శౌనకుడు అనే ఆయన మహానుభావుడైన ఋగ్వేద ప్రవర్తకులలో ఒకడైన గొప్ప గొప్ప లక్షణ గ్రంథములు రాసిన మహనీయుడు, వేదములన్నీ కరతలామలకంగా ఉన్న మహనీయుడు కానీ గొప్ప విష్ణు భక్తుడుగా పరిగణించబడతాడు సారస్వతంలో. అందుకనే శృతిస్మృతి నదీపూర్ణం శాస్త్ర కల్లోల సంకులం విష్ణుభక్తి మహాఫేనం వందేహం శౌనకార్ణవం అని అంటారు. శౌనక మహర్షి ఒక పెద్ద సముద్రం లాంటి వాడు. ఆ సముద్రంలో ఏముంటాయి అంటే, ఒక సముద్రంలోకి ఏం చేరతాయి, నదులన్నీ చేరతాయి. ఆ పక్క నుంచి కొన్ని నదులు, ఈ పక్క నుంచి కొన్ని నదులు. ఆ నదులన్నీ చేరితే సముద్రం ఒక నిండుగా ప్రవహిస్తూ ఉంటుంది కదా, నిండుగా తాను కెరటాలతో అద్భుతంగా ప్రవహిస్తూ ఉంటుంది. అలాంటి సముద్రంలో నదులు ఎలా చేరతాయో స్మృతులు, శృతులు అంటే వేదములు, శాఖలు, ధర్మశాస్త్రములు అన్నీ తెలిసిన వారు కావడం చేత ఇటు శృతి అనే నది, ఇటు స్మృతి అనే నది కలిస్తే పరిపూర్ణమైన సముద్రంలా ఉండేవాడు శౌనకుడు. అంతేనా? శాస్త్ర కల్లోల సంకులం, వేదాంగములు 6, శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పసూత్రం అని 6 అంగములు వేదాంగములు అంటారు. వేదములు, ధర్మశాస్త్రములు ఎలాగైతే నదులుగా మారాయో వేదాంగములన్నీ కెరటముల వల్లే ఉంటాయి.
శాస్త్రములన్నీ కెరటముల వలె ఉంటాయి. ఆ కెరటములు శాస్త్రములనే కెరటములు, అలలు కలిగిన సముద్రం ఈ శౌనకుడు. మరి శౌనకుడు సముద్రానికి ఎప్పుడు కూడా అలలు ఉంటాయి, నదులు చేరికతో మరింత గంభీరాంభంగా ఉంటుంది. దానితో పాటు తన కెరటాలతో కొడుతున్నప్పుడు నురుగు వస్తుంది. ఆ నురుగు సముద్రం యొక్క సారము అని అంటారు. సముద్రం యొక్క నురుగుని సారభూతంగా భావిస్తారు. ఎంత సారభూతమో ఇన్నాళ్ళు మనకు తెలియదు. కానీ ఈరోజు మనకి ఈ కంప్యూటర్ విజ్ఞానం పెరిగిన తరువాత కంప్యూటర్లో మనం కొన్ని వేల శ్లోకాలు, కొన్ని వేల చిత్రాలు, కొన్ని వేల అక్షరాన్ని దాస్తున్నాం కదా. ఆ దాచేయడానికి ఒక చిప్ అని పేరు కదా. ఆ చిప్పు ఎలా తయారు చేస్తారో తెలుసునా అంటే మన సిలికాన్ పెడితే తెలుస్తుంది మనకి. ఆ సిలికాన్లో సముద్రం దగ్గర ఆ నురుగుతో ఏర్పడిన సన్నటి ఇసుక ఉంటుంది. ఆ సన్నటి ఇసుకని జల్లెడ పట్టి ఆ ఇసుకతో తయారు చేస్తారు ఆ ఈ చిప్పుని. అంటే దీనికి ఎంత ప్రభావం ఉన్నదో తెలుస్తుంది. కాబట్టి శౌనకుణ్ణి కీర్తిస్తూ చెప్పే మాటల్లో విష్ణు భక్తి మహాఫేనం వందేహం శౌనకార్ణవం. ఇన్ని శాస్త్రములు తెలిసిన శౌనకుడికి ఆయన అందించే సారమేది అంటే విష్ణు భక్తి అనే మహాఫేనాన్ని, గొప్ప నురుగుని కక్కుతూ ఉంటాడు. అలాంటి గొప్ప సముద్రము అని కీర్తిస్తారు ఆ శౌనకుడిని. అంత శౌనకుడు కూడా అంత గొప్ప మహర్షి ఆయన. వేదవ్యాసుడు అంతటి వాడో అతని ప్రశిష్య శిష్యుడైనటువంటి శౌనకుడు కూడా అంత గొప్పవాడు. అలాంటి వాడు కూడా సూత మహర్షి గద్దె మీద కూర్చుని కథలు ఈ పురాణములు చెబుతూ ఉంటే కింద కూర్చుని 88,000 మహర్షులతో పాటు కూర్చుని ఉంటాడు. అందులో ఏ పురాణం ప్రారంభమైనా శౌనకాదులు ప్రశ్నించను, సూతుడు చెప్పాను ప్రారంభమవుతుంది. ఏకదా నైమిషారణ్యే మునయ శౌనకాదయ పప్రచ్చురాగతం సూతం. అలా అలా వస్తుంది కదా. సత్యనారాయణ వ్రతంలో కూడా సూతుడిని అడుగుతారు. సూతుడు అనేవాడు ఈ పురాణ ఇతిహాసముల కథలు చెప్పడం కోసమే ఏర్పడిన ఒక అద్భుతమైన ఒక పౌరాణికుడు ఆయన. ఆయన ఏ జాతి వాడు అనేది ఇప్పుడు మనం చెప్పుకోవాల్సి వస్తుంది. కానీ అప్పట్లో ఏం లేదు కదా. మహర్షులు కూడా ఆయనకి తాంబూలాన్ని ఇచ్చి మంచి కథ చెప్పబోయా అంటే కథలు చెప్పేవాడు. అలాగ నైమిషారణ్యంలో 1000 సంవత్సరముల పాటు ఒక అద్భుతమైన యాగాన్ని సంకల్పించారు శౌనకాది మహర్షులు. ఈనాడు నైమిషారణ్యం వెళితే ఆ ప్రాంతం చూస్తే ఒక్కసారి ఒళ్ళు గగురుపాటు వచ్చేటట్టుగా ఉంటుంది. ఆ ప్రాంత ఎన్నెన్ని సమితలు, ఎంతంత యూపస్తంభాలు, ఎన్నెన్ని యజ్ఞాలు జరిగాయో అనిపిస్తుంది. 1000 సంవత్సరముల పాటు ఏకదీక్షగా యజ్ఞం చేయడం అంటే 1000 ఏళ్ళు బతుకున్న వాళ్ళు ఎవరు ఉంటారు? యజమాని బతుకు ఉండాలి, బ్రహ్మ బతికి ఉండాలి, అద్వైతుడు బతికి ఉండాలి, ఉద్గాత బతికి ఉండాలి, హోతలు బతికి ఉండాలి, ఆనుశంసులు బతికి ఉండాలి. అచ్చావాకు ఎక్కడ సాగుతుంది? ఆనాటి వారికి సాధ్యమైంది. అలా 1000 సంవత్సరముల పాటు యజ్ఞాన్ని సంకల్పించినటువంటి ఆ మహాయజ్ఞంలో దీర్ఘసత్రయాగం, సత్రయాగం జరుగుతున్న సమయంలో సూతుడు వచ్చాడు. ఆయన వస్తాడు, ఆయన పనదే. ఎక్కడైతే ఒక వైదిక కార్యక్రమం జరుగుతుందో అక్కడికి వస్తాడు. వస్తే ఏం చేస్తాడు? వైదిక కార్యక్రమాన్ని ఆ ఋత్విక్కులు పాటిస్తూ ఉంటే మరి సేవించుకోవడానికి వచ్చిన మనలాంటి వాళ్ళందరినీ ఎలా కూర్చోబెట్టాలి? అందరినీ కూర్చోబెట్టి, అయ్యా ఈ కార్యక్రమంలో ఉండే సారం ఇది, దీన్ని చేసిన వారు పొందిన ఫలం ఇది, మీరంతా కూడా వైదిక కర్మ యందు ఆసక్తి కలిగి ఉండండి అని చెప్పడం కోసం ఒక వ్యక్తి అవసరమై ఆనాటి సమాజంలో ఒక అద్భుతమైనటువంటి రీతిలో ఈ సారస్వత ప్రచారాన్ని కొనసాగించారు. అలా సారస్వత ప్రచారాన్ని కొనసాగించడానికే ఏర్పడిన అద్భుతమైన పదవి ఉన్నవాడు ఈ సూతుడు అనేవాడు. ఆయన వచ్చాడు. ఈయన ఉగ్రశ్రవుడు కదా, చాలా కథలు విన్నాడు. ఆ విన్న సూతుడు రాగానే ఆ సూతుడిని అడిగారు ఈ శౌనకాది మహర్షులంతా కూడా. యజ్ఞం జరుగుతోంది. ఉదయం అంతా పూర్ణాహుతి కనుక మధ్యాహ్నంకి పూర్తయిన తర్వాత మళ్ళీ సాయంకాలంగా అనుష్ఠానం చేసుకుని కదా యజ్ఞం ప్రారంభించాలి. ఈ మధ్యకాలాన్ని కాలం ఊరికే వృధాగా గడిపేస్తే ఎలాగా? ఉదయం అంతా చాలా చక్కటి పారాయణ చేసుకుని భజన చేసుకుని మధ్యాహ్నం దాకాని అక్కడేం జరిగింది, వాడేం చేశాడు, వీడేం చేశాడు నా పూచుకోలు కబుర్లు చెప్పుకుంటే ఆ రోజులో జరిగిన వైదిక కర్మ అంతా రసించిపోతుంది. కాబట్టి మధ్యలో ఉండే సమయాన్ని కూడా భగవత్ కథలతో వినడం కోసమని ఆ సమయాన్ని దాన్ని సార్థకం చేయడం కోసం సూతుని దగ్గర కూర్చుని కథలు చెప్పమని అడుగుతారు. అలా అడిగారు ఈ శౌనకాది మహర్షులంతా కూడా. అద్భుతమైనటువంటి శాస్త్రం అంటే కదా భాగవతం అంటే భగవంతుని లీలలన్నీ సమగ్రంగా దేనిలో ఉంటాయో ఆ కథ చెప్పవా అని అడిగితే
వారు భాగవతాన్ని చెప్పడం ప్రారంభించారు. వేదవ్యాస మహర్షిని కీర్తించి, ఇంత గొప్పవాడు వేదవ్యాస మహర్షి, ఆయనకి కలిగిన చింతను నారద మహర్షి తీర్చాడు. నారద మహర్షి వ్యాస మహర్షికి చింతన తీరుస్తూ, ఎంత అద్భుతమైనది భాగవతం అంటే నీవు చెబుతాను, నా యొక్క పూర్వజన్మ వృత్తాంతమే చెబుతానని నారద మహర్షి తన పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్పాడు. ఏమా కథ అనంటే, నారదుడట ఒక బ్రాహ్మణోత్తముల అంటే ఋత్విక్కుల ఒక యజ్ఞములు జరుగుతున్న సమయంలో ఋత్విక్కుల ఇంటిలో పనిచేసే ఒక దాసీపుత్రుడే పుట్టాడు. ఒక పిల్లవాడు, కానీ పిల్లవాడే పుట్టాడు. 5 ఏళ్ల పిల్లవాడు. తల్లి ఆ ఇళ్లల్లో ఏ ఇళ్లల్లో పనిచేస్తూ ఉండేది, వారందరికీ సేవ చేస్తూ ఉండేది. అలాంటి తల్లికి ఉన్నటువంటి పిల్లవాడు ఆ మహర్షులు మాట్లాడుకుంటూ ఉంటే వినేవాడు. ఆ మహర్షుల యొక్క పరస్పర సంభాషణ వినేవాడు. వారు చెప్పిన ఉపదేశాలు స్వీకరించేవాడు. తన కలిగిన సందేహాలు తీర్చుకునేవాడు. ఆ మహర్షులతో సాంగత్యం ఏర్పడి భగవత్ కథలను వినడం వల్ల మనస్సు పరిపూర్ణమైంది. ఎప్పుడైనా సరే భక్తి యోగంలో ప్రవేశించాలి అన్నవాడికి మనస్సు చాలా ఆర్ద్రమై ఉండాలి. బాగా తడిస్తే తప్ప, నేల బాగా తడిస్తే తప్ప అందులో పడిన విత్తనం మొలకెత్తుతుంది. అలా మహర్షుల యొక్క వాక్యములచే తడపబడిన హృదయము కలిగిన వాడైన ఆ పిల్లవాడు, అతనిలో భక్తి అనే ఒక బీజం పడింది. ఆ మహర్షులని సందేహాలు అడుగుతూ ఉండేవాడు. ఆ మహర్షులకు సేవ చేసుకునేవాడు. మహర్షులు తినగా మిగిలిన ప్రసాదాన్ని స్వీకరించేవాడు. వారి ద్వారా అద్భుతమైనటువంటి ధీరులు, నిరపేక్షులు అని కీర్తిస్తారు పోతన. వాళ్ళంతా ధీరులయ్యా, ధైర్యవంతులు అని అంటారు. మహర్షులను ధైర్యవంతులు ఎందుకన్నారు? అసలు బుద్ధిమంతులు అనొచ్చు తప్ప ధైర్యవంతులు అంటారా? ధీరులు అనే పదానికి బుద్ధిమంతుడు ఒక అర్థాన్ని లాగితే లాగచ్చేమో తప్ప కానీ మామూలుగా అయితే ధీరులు అంటే ధైర్యవంతులు అని అర్థం, సామాన్య సంస్కృతంలో అయితే. కానీ వేదాంతంలో ఆ పదానికి అర్థం అది కాదు. ధీరులు అంటే భగవద్జ్ఞానమును పూర్తిగా సాకల్యముగా పొందినవారు అని అర్థం. అందుకని వేదంలో కూడా తస్య ధీరా పరిజానంతి యోనిం, భగవంతుని యొక్క పుట్టుకను, భగవంతుని యొక్క కారణాన్ని, ఈ సృష్టికి కారణభూతమైన భగవంతుని యొక్క తత్వాన్ని తెలిసిన వారికి వేదం పెట్టిన పేరు ధీరులు అని. కాబట్టి ధీరులు, నిరపేక్షులు అంటూ పోతల గారికి ఎత్తిస్తారు. ఆ ధీర పదానికి ఉండే గొప్పతనం అది. అలాంటి వాళ్ళందరి దగ్గర నారద మహర్షి ఈ పిల్లవాడు వినడం చేత ఒక అద్భుతమైనటువంటి జ్ఞాన సముపార్జన చేయగలిగే భాగ్యం కలిగింది. అలాంటి సమయంలో పాపం ఏదో ఒక సమయంలో తల్లికి పాముకాటు వల్ల చనిపోయింది. తల్లి లేకపోవడంతో ఇంకా లోకమంతా, తెలిసిన జ్ఞానంతో లోకమంతా తిరగాలని అనుకున్నాడు. లోకమంతా తిరుగుతున్నప్పుడు వారందరూ బోధించినటువంటి భాగవతపు అంటే భగవంతుడి కథలన్నీ విన్న తర్వాత, భగవంతుడి గురించి ఉపాసన చేస్తే భగవంతుడే ప్రత్యక్షమై నీకు ఈ భాగవత శ్రవణం వల్ల అంటే భగవత్ కథా శ్రవణం వల్ల నీకు అద్భుతమైన జన్మ లభిస్తుంది. మళ్ళీ నువ్వు నా నుండి ఆవిర్భవించిన బ్రహ్మకు మానసపుత్రుడవై జనిస్తావు. నిష్కర్మమైనటువంటి తీరులో నిష్కామ భక్తితో తరిస్తావు అని భగవంతుడు దీవిస్తే, అలాగా నేను మళ్ళీ తర్వాత కల్పాంతంలో భగవంతుడి నాభిపంకజం నుండి ఏర్పడిన బ్రహ్మదేవునికి మానసపుత్రుడనై 10 మందులలో ఒకడిగా పుట్టానయ్యా అంటూ తన కథ చెప్పాడు. అంటే నారద మహర్షి కూడా భగవత్ కథలను శ్రవణము చేయడం చేత నాకు ఇంత గొప్ప జన్మ లభించింది. కాబట్టి ఆ భగవత్ కథలను కనుక నీవు రచిస్తే, భాగవతంగా తెలియచేస్తే నీ యొక్క అసంతుష్టి తీరుతుంది, నీ అసంపూర్తి తీరుతుంది. నీవు ఏదైతే ఒక లోటును భరిస్తున్నావో, ఇంత చేసినా ఏదో చేయలేకపోయానే అనే ఒక నీ బాధ ఏదైతే ఉందో అది తీరుతుంది అని చెబితే, ఆ రకంగా ఆ మహర్షి యొక్క, నారద మహర్షి యొక్క అనుజ్ఞ చేత ఆ వేదవ్యాస మహర్షి మనకి ప్రసాదించినటువంటి అద్భుతమైనటువంటి భాగవతం ఇది. భాగవతాన్ని పూర్తిగా చెప్పడం అనేది అసాధ్యమైన పని. ఏది రాయని భాగవతం కాదు, రాసిన భాగవతాన్ని కూడా. దాదాపుగా భాగవతం ఎన్ని స్కంధాలంటే 12 స్కంధములు. ఎన్ని అధ్యాయములు అన్నారు. 12 స్కంధముల్లో కూడా ఎన్ని వేల శ్లోకములు అంటే 18,000 శ్లోకములు. ఎన్ని అధ్యాయములు? 366 అధ్యాయములు. ఎన్ని అక్షరములు ఉన్నాయి? 5,76,000 అక్షరములతో కూడినది భాగవతము అని చెప్పారు. ఎక్కడా వదలకుండా వాళ్ళ అక్షరములతో సహితంగా లెక్క పెట్టేంత కలిగే ఆధారము కలిగిన గ్రంథం ఇది.
ఒక్కొక్క అధ్యాయంలో మళ్ళీ కొన్ని శ్లోకాలు అన్ని కలిపి 18,000 శ్లోకములతో నిండిన భాగవతం. ఈ భాగవతాన్ని సప్తాహంలో పూర్తి చేయడం అనేది కూడా అసాధ్యమైనటువంటి పని. ఆనాడు సుఖమహర్షి ఎంత అంకితంతో, ఎంత ఒక కాలాన్ని ఒక నిలిపి కాలాన్ని కదలకుండా చేసి ఎలా బోధించాడో తెలియదు. పరీక్షిత్తు కేవలం చెవి తిప్పకుండా, కన్ను తిప్పకుండా కేవలం ప్రశ్నలతోనే ఎలా విన్నాడో 7 రోజుల్లో తెలియదు. తక్కిన వారంతా, విన్నవారంతా మధ్యలో లేచి మంచినీళ్ళు తాగొచ్చినవాడు, కాఫీ తాగొచ్చినవాడు చాలా మంది కనిపిస్తారు. కానీ ఒక్క కదలకుండా అలాగే ఉండి 7 రోజుల పాటు విన్నటువంటి పరీక్షిత్తు ఒక గొప్పతనాన్ని మనం కీర్తించాలి. అలా విన్నారు వాళ్ళిద్దరు కూడా. అలా వింటే భాగవతం పూర్తయింది అనుకోవచ్చు వారికి ఉండేటువంటి గొప్పతనాన్ని బట్టి. కానీ ఈ రోజులలో 7 రోజులలో భాగవతం చెప్పుకోవడం అంటే, అది 2 గంటల్లో, రోజుకి 2 గంటలు చెప్పిన భాగవతం అంటే అసాధ్యమైన పని. ఈ భాగవతాన్ని, సంస్కృత భాగవతాన్ని బాగా ఆకలింపు చేసుకున్న వాళ్ళల్లో పోతన గారు ప్రథములు తెలుగువారిలో. ఎందువల్ల అంటే సంస్కృత భాగవతాన్ని ఇంత అద్భుతంగా అనువాదం చేసిన వారు మరొక్కరెవరూ కనిపించరు. వ్యాస భాగవతాన్ని ఇంత అద్భుతంగా చేసిన వారు. పోతన భాగవతంలో వ్యాస భాగవతాన్ని చదువుతున్నప్పుడు కలిగే ఒక భక్తి యందు గౌరవభావం కలుగుతుంది. పోతన భాగవతం చదువుతున్నప్పుడు భక్తి యందు ప్రేమ కలుగుతుంది. నాదే, ఇలా ఉంటే సరిపోతుంది కదా, ఇవన్నీ కనుక చదువుకుంటే సరిపోతుంది కదా, తరిస్తాను కదా అన్న భావన కలిగేటట్లుగా ఉంటుంది. ఆ పోతన గారు చెప్పిన మాట అందరికీ ఇప్పటికీ ఎప్పటికీ ఆ మాట కొనసాగుతుంది. ఎలాగ? భాగవతంబు తెలిసి పలుకుట చిత్రంబు. భాగవతాన్ని పూర్తిగా నాకు తెలుసు అనుకుని, నాకు అర్థమైంది అనుకుని చెప్పడం అనేది చిత్రమైన పని. చిత్రం అంటే అర్థం ఆశ్చర్యకరమైన పని. ఎవడన్నా చెప్పాడంటే వాడిని కొంచెం ఏ తేలిపాల చూడొచ్చు మనం. ఆహా, ఈ భాగవతం అంతా బాగా తెలిసిపోయిందా అని అడగచ్చు. ఎవడైతే భగవంతుడి గురించి నాకంతా తెలిసింది అని అంటాడో వాడు తెలియని వాళ్ళల్లో మొదటి వాడు అవుతాడు. భగవంతుడి గురించి చాలా విన్నానంటే నాకేం తెలియలేదండి అంటే వాడు బాగా తెలిసిన వాడు అవుతాడని సంతమేనంతతో విదురితి వేదం చెప్తుంది అందంగా. ఆయన ఉన్నాడని గుర్తించిన వాడు ఉన్నవాడు అవుతాడు, ఆయన లేడనుకున్నవాడు లేనివాడే అవుతాడు. ఆయనది ఇయత్తయా, ఇంతే ఆయన మహిమ అని తెలుసుకున్నవాడు లోకంలో ఎవరు ఉండరు. కాబట్టి సంఖ్యాతుం నైవ శక్యంతే గుణాః దోషాశ్చ శాంగినః. భగవంతుని యొక్క వైభవాన్ని, భగవంతుని యొక్క గుణములను లెక్కించడం అసాధ్యమైన పని. గుణములు అంటే సరిపోయింది, అలా అల్లా గుణాః దోషాశ్చ శాంగినః. భగవంతుని గుణాలను లెక్క పెట్టలేము, దోషాలను కూడా లెక్క పెట్టలేము అన్నారు ఆయన. అదేమిటండి, భగవంతుడి దోషాలు ఉంటాయా? గుణాలు ఉన్నాయి లెక్క పెట్టలేమంటే బాగుంది, కానీ దోషాలు ఉంటాయా అంటే దోషాలు కూడా ఎలా ఉన్నాయో చెప్తున్నారు. ఆనంత్యాత్ ప్రథమో రాశి. ఎన్ని ఉన్నాయో చెప్పలేం కాబట్టి, ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి ఎవరు చెప్పగలరు? సముద్ర తీరంలో ఎన్ని ఇసుక రేణువులు ఉన్నాయి ఎవరు చెప్పగలరు? ఖగోళంలో ఎన్ని గోళాలున్నాయి ఎవరు చెప్పగలరు కదా? కాబట్టి చెప్పలేని, ఎన్నున్నాయో తెలియనన్ని గుణములు కాబట్టి లెక్కించడానికి వీలు కాదు. అసలు లేవు కాబట్టి దోషాలు లెక్కించలేం కదా. లేని మాట లెక్కిస్తామండి. అభావాదేవ పశ్చిమ ఆనంత్యాత్ ప్రథమో రాశి అభావాదేవ పశ్చిమ. ఎన్నున్నాయో తెలియదు కాబట్టి గుణాలు లెక్కించలేము, అసలేమీ లేవు కాబట్టి దోషాలు లెక్కించలేము. అది భగవంతుడి యొక్క అందుకనే భాగవతంబు తెలిసి పలుకుట చిత్రంబు. చాలా ఆశ్చర్యకరం. తెలిసి నాకు ఇదంతా తెలిసిపోయింది అని ఎవరు సాహసించి అనలేడు. అన్నా వాడిని మనం చిత్రంగా చూడవచ్చు అని అంటారు పెద్దలు. కాబట్టి చిత్రంబు ఎవరికి నీకు నాకు దేవతలకు తెలిసి ఉంటుందా అంటే కాదయ్యా. దేవతలందరికీ అధినాథులైన వారు 3 ఉన్నారు. ఆ 3లో ఒకరి కథే కాబట్టి ఒక్కరిని పక్కన పెడదాం. ఇంకా 2 ఉన్నారు, బ్రహ్మ పరమశివుడు. వీళ్ళిద్దరు కదా. చూలికైన తమ్మి చూలికైన, పద్మంలో పుట్టిన పద్మ గర్భుడైన లేదు పద్మంలో పుట్టినటువంటి ఆ బ్రహ్మదేవునికి కూడా, సరసిజోద్భవుడైన బ్రహ్మదేవునికి కూడా భాగవతం పూర్తిగా తెలియదు. అంతేనా? చూలికైనా తమ్మి చూలికైనా, తమ్మి చూలికి అర్థం కాలేదు. పరమశివుడే కూడా ఈ భాగవతం పూర్తిగా తెలియదయ్యా. అంత గొప్పది భాగవతం అంటే. వారిద్దరికే తెలియదు అనేది అతిశయోక్తగా పక్కన పెడితే వారికే తెలియనిది మనకలా తెలుస్తుంది.
అందుకనే పోతన గారు చాలా తెలివిగా కాదు, ఉన్నది ఉన్నట్టుగా మనం మళ్ళీ పలకడానికి వీలుగా ఉండేటట్టుగా విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరుతూ, పెద్దలు చెప్పగా నేను విన్నంత, ఆ విన్నదాన్ని సాక్షాత్కరించుకుంటే నా కనుల ముందు కనిపించినంత. విన్నది చాలా ఉంది, కన్నది చాలా ఉంది, కానీ నేను చెప్పడానికి మళ్ళీ రావాలి కదా. నాకు అన్నీ తెలుసండి, చెప్పడం చేత కాదండి అంటాం కదా. మీ అందరికీ భాగవతం వచ్చు, నాకంటే బాగా వచ్చినా చెప్పగలగడంలో ఒక అద్భుతమైనటువంటి ఒక తీరు ఉంటుంది. కాబట్టి తెలియవచ్చినంత తేటపడుతూ, నేను చాలా విన్నాను, చాలా కన్నాను, కానీ నాకెంత తెలిసిందో, ఎంత చెప్పగలనో అంత చెబుతాను అని పోతన గారంటే మనం ఎంత చెప్పగలం. కానీ భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు. ఇక్కడ చాలా గొప్పది భాగవతం. అలాంటి భాగవతాన్ని కీర్తిస్తూ మొట్టమొదటి శ్లోకం జన్మాద్యస్య యతోన్వయాత్ ఇతరతశ్చార్ధేష్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మవిదా హృదందికవయో ముహ్యంతి యత్సూరయః తేజో వారి మృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి. ఈ శ్లోకంతో భాగవతం ఆరంభం అవుతుంది. ఈ శ్లోకంలోనే భాగవతం అంతా ఉంటుంది. అది తమాషా. భాగవతం దేన్ని ఉద్దేశించి ప్రారంభించబడిందో, ఏది ఉపదేశించడం కోసం భాగవతం ఏర్పడిందో, ఈ భాగవతాన్ని బ్రహ్మసూత్రాలకు వ్యాఖ్యాన రూపకమైనటువంటి ఆఖ్యాన రూపకమైన వ్యాఖ్యానంగా భావిస్తారు. అంటే బ్రహ్మసూత్రం ఉందనుకోండి, సూత్రం ఇంతే ఉంటుంది. సూత్రం అంటే చాలా చిన్నది ఉంటుంది, కానీ ఆ సూత్రాన్ని విశ్లేషించినప్పుడు కొన్ని వందల పేజీలు రాయవలసి వస్తుంది. అందులో ఇంతే ఇస్తారు. మన ఈ సూత్ర సాహిత్యాన్ని చూచే విదేశీయులు అంతా కూడా ముచ్చట పడిపోయారు, అద్భుతం అనుకున్నారు. అంటే ఎంతో భావాన్ని ఇంతలో పెట్టడం, దానికి సూత్రం అని పేరు. సూత్రం అనగానేమి అంటే అల్పాక్షరం, అసందిగ్ధం, సారవతు, విశ్వతో ముఖం, అస్తోభం, అనవద్యంచ సూత్రం సూత్రవిదో విదుః. సూత్రం అనగానేమి అని అంటే అల్పాక్షరం, కొన్ని అక్షరములు ఉండాలి, పెద్దగా చాంతాడంత గద్యలు ఉండకూడదు, చిన్న వాక్యం ఉండాలంతే. అల్పాక్షరం. చిన్న వాక్యంలో మనం స్పష్టంగా చెప్పలేం కదండి, అంటే స్పష్టంగా చెప్పగలగాలి. అసందిగ్ధం, కొద్దిగా చెప్పాలి, ఆ చెప్పిన కొద్దిగలో మొత్తం ఉండాలి. అల్పాక్షరం, అసందిగ్ధం అంటే ఏదో చెప్పాలనుకుంటాం కానీ సారమంతా అందులో వస్తుందా అంటే సారమంతా వచ్చేటట్లుగా కొద్ది అక్షరములతో చెప్పగలగాలి. సారవతు, సారవంతంగా ఉండాలి. మళ్ళీ సారవంతమై ఉండాలి, అస్పష్టంగా ఉండకూడదు, చాలా స్పష్టాతి స్పష్టంగా ఉండాలి. చిన్ని అక్షరాలతో కొద్దిగా ఉండాలి. అలా ఉంటే దీనిలో ఇంత సాహిత్యాన్ని పెట్టే అవకాశం ఉంటుందండి అనుకుంటే పొరపాటు. సారవతు విశ్వతో ముఖం, దాన్ని విడదీస్తే మళ్ళీ భాగవతం అంతా ఇన్ని వేల శ్లోకాలు రావాలి ఇంత శ్లోకంలో. సారవతు విశ్వతో ముఖం, మళ్ళీ 5 అక్షరాలు 6 అక్షరాల్లో ఉంటే ఆ 6 అక్షరాల్లో 5 అక్షరాల్లో 8 అక్షరాల్లో అస్తోభం, వృధా అయిన అక్షరం ఒకటి కూడా ఉండడానికి వీల్లేదు. మీరు ఎప్పుడైనా సిద్ధాంత కౌముది చూడండి, మనకి అందించినటువంటి పాణిని మహర్షి మనకు అందించినటువంటి ఆ కౌముది చూస్తే ఎంత అద్భుతం అనిపిస్తుందో, ఎంత అద్భుతము. అది చూసే కదా విదేశీయులు ఎంత అద్భుతం అబ్బురపడిపోయారు. కానీ ఆ సూత్రం అది సారవతు విశ్వతోముఖంగా అస్తోభం. అస్తోభం అంటే ఏమాత్రం అవసరము లేని ఒక్క అక్షరం కూడా దానిలో ఉండడానికి వీల్లేదు. అనవద్యంచ, అలా అని ఏదో టాప్ టేక్ టూప్ అంటే చాలు వల్ల కాదండి. కంటికి కర్ణానికి అశుభాన్ని కలిగించేటట్టుగా ఉండకూడదు. చాలా శుభ ప్రతిపాదకమై అనవద్యమై పలకడానికి చాలా అందంగా ఆనందంగా కలిగేటట్లుగా చెప్పితే దానికి సూత్రం అని పేరు. ఇలాంటి సూత్రాలు మనకి సాహిత్యం, మన యొక్క సనాతన ధర్మ సాహిత్యంలో ఎన్నో ఉన్నాయి. అది యోగ సూత్రాలు ఉన్నాయి, భక్తి సూత్రాలు ఉన్నాయి, న్యాయ సూత్రాలు ఉన్నాయి, వ్యాకరణ సూత్రాలు ఉన్నాయి, జ్యోతిష సూత్రాలు ఉన్నాయి, అనేక రకాలుగా అంత పరిశ్రమ చేసిన మహనీయులు మన మహర్షులంతా కూడా. కాబట్టి సూత్రం, ఆ సూత్రములు బ్రహ్మసూత్రములు ఏవైతే ఉన్నాయో 545 సూత్రముల దాకా, ఆ 545 సూత్రముల యొక్క ప్రారంభంలో మొదటి సూత్రం ఏది అని అంటే
జన్మాద్యస్య యతః అని ప్రారంభమవుతుంది. బ్రహ్మసూత్రాల ప్రారంభం కూడా జన్మాది అస్య యతః. ఇది బ్రహ్మ జిజ్ఞాస. అథాతో బ్రహ్మ జిజ్ఞాస. బ్రహ్మ యొక్క జిజ్ఞాస ప్రారంభమైనది కూడా మొదటి సూత్రం జన్మాద్యస్య యతః. ఈ లోకము యొక్క, ఈ విశ్వము యొక్క పుట్టుక ఎక్కడ నుండి అని ప్రారంభమవుతుంది. యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్రయంత్యభిసంవిశంతి తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మేతి సతపోతప్యత సతపస్తత్వా. ఇది వేదం చెబుతుంది. యతః ఇమాని భూతాని జాయంతే, యతః వై ఇమాని భూతాని జాయంతే. ఎక్కడ నుండి ఈ సృష్టిలో ఉండే చరాచర జగత్తంతా కూడా ఏర్పడిందో, యతోవా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి. దేనివల్ల పుట్టినటువంటి, దేని నుండి పుట్టిన ఈ జగత్తంతా దేని ఎందే బతుకుతుందో, ఏన జాతాని జీవంతి యత్ ప్రయంతి అభిసంవిశంతి. దేని యందు లగ్నమై దేని యందు లీనమై మళ్ళీ సృష్టించబడడానికి వీలుగా ఉంటుందో అది కదా బ్రహ్మం అంటే అని కీర్తించారు. వినడానికి బాగానే ఉంది, కానీ దీన్ని కనుక్కోవడం చాలా కష్టం కదా. గజేంద్ర మోక్షంలో ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై అనేటువంటి పద్యము కూడా ఈ ఉపనిషద్వాక్యములకు అనువాదము వంటిది. కాబట్టి ఈ మొదటి సూత్రం కూడా జన్మాద్యస్య యతః అని ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ భాగవతం కూడా, ఆఖ్యానములు కూడా అలాగే ప్రారంభమవుతాయి. అలా ప్రారంభిస్తున్నారు ఈ సూతుడు రౌమహర్షి అనేటువంటి మహర్షి. భాగవతం ప్రారంభం తన భగవంతుని యొక్క అవతారములన్నీ చెబుతారు. భగవంతుని యొక్క అవతారములు ఎన్ని అంటే మనకు తెలిసి 10 అవతారములు అని చెబుతాం. మన పాపం జల్లెడి పట్టి సత్తు విపతిత గుణ పునంతః అన్నట్లుగా జల్లెడి పట్టి ఒక సారభూతాన్ని తీసినట్లుగా అన్ని అవతారముల్లో 10 అవతారములు చాలా మేలైన, మనకి ఉపాసించతగిన ఒక ఉపకారకములైన అవతారములు అని చెప్పారు. కానీ భాగవతం 21 అవతారాలను చెప్తుంది. 21 అవతారాలకి మరొక్క 7 చేరిస్తే 28 అవతారములు చెప్పింది అన్న వ్యాఖ్యాతులు ఉన్నారు. కానీ ప్రధానంగా 21 అవతారములు చెబుతుంది. 21 అవతారములు కూడా సంక్షేపంగా ఈ వ్యాసుడు తనకి చెబుతాడు. ఈ సౌనకాది మహర్షులందరికీ చెబుతాడు. ప్రారంభంలోని ఈ సృష్టి ఎలా ప్రారంభమైందో తెలుసునా మహర్షుల్లారా? వీళ్ళకి తెలీదా? వీళ్ళకి తెలిసిన సృష్టి యొక్క ప్రారంభాలు నిర్వహణాలు వేరు, కథారూపంగా చెప్పేటువంటి ప్రారంభాలు ఇవి వేరు. భగవంతుడు ఏ రకమైన రూపాన్ని పొంది ఉంటాడు, ఈ లోకములన్నీ, ఇందాక మనం స్కంధములన్నీ భగవంతుని రూపములలో ఈ భాగములను చెప్పుకున్నట్లుగా ఈ లోకములన్నీ భగవంతుడికి ఏ ఏ అంగములుగా ఉంటాయి, ఏది అవతారములంటే అంటూ భగవంతుని యొక్క అవతారములన్నింటినీ కూడా మనకి 21 అవతారములుగా చెప్తారు. ఇందులో పురుషావతారములు 3. పురుషావతారములంటే ఈ సృష్టిని తాను నిధానము చేసు, సృష్టిని నిలపడం కోసం, సృష్టిని ప్రవర్తింపచేయడం కోసం, సృష్టి స్థితి లయములను జరిపించడం కోసం ఎత్తే అవతారములుగా ఉండే 3 అవతారములు. అంటే వాటికంటే ముందు దశ కారణ అర్ణవశాయి అవతారం ఒకటి, గర్భ ఉదకశాయి అవతారం ఒకటి, క్షీర ఉదకశాయి అవతారం ఒకటి. ఈ 3 పురుషావతారములు అని పిలుస్తారు. కారణార్ణవశాయి అని అంటే అర్థం కారణోదకశాయి అని పేరు దానికే. అంటే ఈ జగత్తంతా కూడా నీటి నుండి ఏర్పడింది. ఆ నీటి నుండి ఏర్పడింది కాబట్టే ఆపో నారా ఇతి ప్రోక్తాః ఆపో వై నరసో నవః తస్మాత్ నారాయణ స్మృతః. అంటే అర్థం, నీటికి నారములు అని పేరు, నారములే అయనముగా కలిగిన వారికి నార అయనుడు అని పేరు, కలిపితే నారాయణుడు అవుతుంది. అంటే సృష్టి నీటి నుండి ప్రారంభమైంది. ఆపోవా ఇదమగ్రే సలిలమాసీత్ అని వేదం ప్రారంభించింది. అంటే ఆపస్సు నుంచి, ఆ నీటి నుండే సృష్టి ప్రారంభమైనది. కాబట్టి ఆ సృష్టి ప్రారంభానికి మూలభూతమైన కారణ ఉదకం అంటారు దాన్ని. కారణ ఉదకం అంటే ఈ జగత్తు మొత్తానికి కూడా వాటి యొక్క ప్రవర్తనానికి పుట్టుకకు కారణమైన నీరు,
ఆ నీటిలో తాను ఉంటాడు. ఆ భగవంతుడికి మొదటి పురుషము, ఆది పురుషుడు అని అంటారు. ఆయన్ని కారణ అర్ణవశాయి అని అంటారు. ఆయనే మళ్ళీ సృష్టించబడిన వాటన్నింటిలో కూడా తాను చేరతాడు. తాను చేరకపోతే ఈ జీవునికి ఆ చైతన్య స్ఫూర్తి ఉండదు. కాబట్టి ప్రతి జీవిలో, అంటే జంగమాజంగములలో, చరాచరములలో, కదిలే వాటిలో, కదలని వాటిలో, స్థావరములలో, తిరియక్కులలో, మనుషులలో, దేవతలలో, గంధర్వాదులలో అందరిలో కూడా తాను మళ్ళీ గర్భ ఉదక షాయి అని అంటారు. లోపల ఉండే హృదయంలో అంతర్యామిగా ఉండే మూర్తి ఒకటి. ఇది కూడా చాలా ప్రధానమైనటువంటి మూర్తి. ఇంత సృష్టికి బయట ఉండి తాను ఈ రూపాన్ని ధరించినటువంటి కారణమైన మూర్తి ఒకటి. అన్నింటిలో మళ్ళీ అంతర్యామిగా జీవస్వరూపంగా, ప్రత్యేగాత్మ స్వరూపంగానో, ప్రత్యేగాత్మకు లోపల ఉండే అంతర్యామి అంతరాత్మ స్వరూపంగానో ఉండేటువంటి రూపం ఒకటి. క్షీరోదకశాయి అంటారు. క్షీరోదకశాయి అంటే ఇలా పుట్టించబడిన లోక పరిపాలకులైన దేవతలందరకు కూడా వారి వారికి శక్తియుక్తుల్ని ప్రసాదిస్తూ ఎప్పటికప్పుడు వారు లోకపాలన చేయడానికి వీలుగా వాళ్ళని మరింత ప్రవృద్ధం చేస్తూ, వారికి ఆజ్ఞాపన చేస్తూ, వారికి శక్తియుక్తులను ప్రసాదిస్తూ ఉండేటువంటి తత్వం ఒకటి ఉంటుంది. ఈ మూడింటిని 3 పురుషములు, పురుషావతారములు అని అంటారు. తర్వాత గుణావతారములు 3 మళ్ళీని. పురుషావతారం ఇవి. గుణావతారములు అనగానేమి? గుణములు అనగా 3 గుణములు, సత్వ, రజస్సు, తమస్సు అని. సత్వరజస్తమో గుణములు 3. దీని గుణత్రయము అని అంటారు. ఈ గుణత్రయమునకు ప్రతీకగా విష్ణు, బ్రహ్మ, రుద్ర రూపములో భగవంతుడు ఉంటాడు. విష్ణు అనేది సత్వ గుణమునకు ప్రతీకగా, సంకేతముగా ఉంటాడు. రజోగుణముకు సంకేతముగా బ్రహ్మదేవుడై తాను ఉంటాడు, సృష్టిస్తూ ఉంటాడు. తమో గుణమునకు ప్రతీకగా రుద్రుడై తాను ఉంటాడు. సృష్టి స్థితి లయములు చేయడానికి వీలుగా స్థితి, సృష్టి, లయకర్తలుగా విష్ణు, బ్రహ్మ, రుద్రులుగా 3 అవతారములు తన సత్వ రజస్తమో అవతారమును తాను ఎత్తుతాడే. దీన్ని త్రిగుణ అవతారములు అని అంటారు. ఇది 3 అవతారములు. తర్వాత మన్వాది రూపములు కూడా మన్వవతారములు అంటారు. మనువులు 14 మంది కదా. ఈ 14 మందిని కూడా వాళ్ళలో అంతర్యామిగా ఉండి మనువుల చేత పరిపాలన చేయిస్తున్నటువంటి భగవంతుడు ప్రతి మన్వంతరంలో మళ్ళీ ఒక అవతారాన్ని తాలుస్తాడు. ఈ మన్వంతరంకి ఉండే అవతారం ఏదో తెలుసునా? దీన్ని వైవస్వత మన్వంతరం అంటారు. దీన్ని సప్తమే వైవస్వత మన్వంతరే. సంకల్పాలు చెప్పినప్పుడు ఋత్విక్కులు ఇది సప్తమైన వైవస్వత మన్వంతరము, స్వయంభువ అలా ప్రారంభించిన తరువాత ఇది వైవస్వతుడు అనే మహనీయుడు మనువు పరిపాలించేటువంటి కాలం ఇదంతా కూడా. ఈ కాలంలోనే రామావతారం జరిగింది, ఈ కాలంలోనే వామనావతారం జరిగింది, ఈ కాలంలోనే కృష్ణావతారం నడిచింది, ఈ కాలంలోనే మన అదృష్టం కొద్దీ మనం ఉన్నాం. అద్భుతమైన అవతారములైన 3 అవతారములు మన కాలంలో, మన మన్వంతరంలో ఏర్పడ్డాయి, వైవస్వత మన్వంతరంలో ఏర్పడ్డాయి. కాబట్టి ఈ వైవస్వత మన్వంతరంలో భగవంతుడు ఎత్తిన అసలైన రూపం ఏదంటే వామన రూపాన్ని ధరించి ఉంటాడు. అందుకని వేదం అంతా కూడా వామన రూపాన్ని కీర్తించడానికి ఇంకా మనకి అందుబాటులో చెప్పుకోండి. ఈ ధనుర్మాసం అవుతోంది కదా. గోదమ్మ వారు కూడా మొదటి పాశురములలో 3వ పాశురంలో తాను ఈ మొట్టమొదటి వామనమూర్తిని కీర్తిస్తారు. ఓంగి యులఘు అలంద ఉత్తమన్ పేర్పాడి నాంగల్ నంపావై కుచ్చాత్తి నిరాడినాన్. ఓంగి పెరిగి ఉలగు లోకములను అలంద కొలిచిన ఉత్తముడైన వామన్ను కీర్తించి అని అంటారు. ఎందుకంటే ఆవిడ తెలీదా? ఆవిడ అవతారం యొక్క క్రమం తెలీదా? ముందు మత్స్యాన్ని కీర్తించవచ్చు కదా, కోవాన్ని కీర్తించవచ్చు కదా అంటే కీర్తించదు ఆవిడ. వేదములు ఏ అవతారమును ప్రస్ఫుటంగా, ఏ అవతారమును ప్రప్రథమంగా వేదం కీర్తించిందో ఆ వేదము కీర్తించిన అవతారమునే ఆవిడ ప్రారంభంలో కీర్తిస్తుంది, ఉత్తముడుగా కీర్తిస్తుంది. ఆవిడ ప్రతి పాశురంలో ఒక అద్భుతమైనటువంటి సంబోధన వేస్తుంది. ఆ సంబోధనని పట్టే పాశురంలో ఆ తత్వం అంతా సాగుతుంది. భాగవతానికి కూడా సూత్రం ఉన్నది అని చెప్తారు పెద్దలు, వ్యాఖ్యాత్ సేదరీయులు వాళ్ళంతా కూడా. ఏమి చెప్తారు? కృష్ణస్తు భగవాన్ స్వయం. ఈ సూత్రం అనువర్తిస్తూ ఉంటుంది. భాగవతం అంతా కూడా మనం ఏ బుద్ధితో భాగవతాన్ని వినాలి అంటే సాక్షాత్తుగా శ్రీకృష్ణుడు భగవంతుడు అనే మనస్సులో ఆ సూత్రం చెడకుండా, ఆ భావన చెడకుండానే భాగవతాన్ని వినాలి. అది ప్రధాన సూత్రం అంటారు, దాని ప్రాణం అంటారు. అది లేకపోతే
ఈ వ్యాఖ్యానం అంతా వృధా అవుతుంది. అలాగా ఒక్కొక్క పాసురంలో ఒక్కొక్క అద్భుతమైన సంబోధన చేస్తారు ఆవిడ, అది వేరే అంశం అనుకోండి. ఈ వైవస్వతంలో ఈ మన్వంతరంలో వామనమూర్తి ప్రధానంగా అధిదైవంగా ఉంటాడని మనకి భాగవతమే చెప్తోంది. యజ్ఞ, విభు, సత్యసేన, హరి, వైకుంఠ, అజిత, వామన, సార్వభౌమ, ఋషభ, విశ్వక్సేన, ధర్మసేతు, సుధామ, యోగీశ్వర, బృహద్భాను, మూర్తి అని ఈ ఇన్ని రూపములుగా, ఈ 14 రూపములుగా ప్రతి మన్వంతరంలో భగవంతుడు అవతారాన్ని దలుస్తాడు. భగవంతుని యొక్క అవతారాలు చెప్పాలి కదా, ఇది కూడా సంక్షేప అవతారంగా చెప్తున్నాం. యజ్ఞుడు అంటే ఎవరో ఆయన కథ ఏమో చెప్పుకోవట్లే మనం. ఆయన యజ్ఞుడు అనేటువంటి స్వయంభువ మన్వంతరంలో తాను యజ్ఞుడు అనే పేరుతో భగవంతుడు అవతారాన్ని దాల్చి ఆ మన్వంతరము మొత్తానికి కూడా అధిపతిగా తాను ఉంటాడు. యజ్ఞుడు అనేటువంటి భగవంతుడు ఈ వైవస్వత మన్వంతరంలో వామనుడు అనేటువంటి భగవంతుడు అధిపతిగా తాను ఉంటాడు. కాబట్టి విష్ణు సూక్తములు ఎప్పుడు చెప్పినా తద్విష్ణో పరమం పదం సదా పశ్యంతి సూర్య ప్రారంభించి ఇదం విష్ణు విచక్రమే త్రేధానదే పదం, ఈ మంత్రములన్నీ విష్ణు సూక్తములు అంటారు. ఇవన్నీ వామనుని ప్రతిపాదించే మంత్రములు. కాబట్టి ఇలాగా ఈ 14 మన్వంతరములలో మన్వవతారములుగా 14 ఉంటాయి. 3 పురుషావతారములు, మరొక 3 గుణావతారములు, తర్వాత 14గా మనకు కనిపించేటువంటి మన్వవతారములు, తర్వాత వర్ణావతారములు అని అంటారు. లోకంలో ఉండే రంగులు కూడా భగవదవతారము సంబంధించినవిగా భాగవతం చెబుతుంది. శుక్ల, రక్త, కృష్ణ, పీత అని 4 రకాల రంగులతో భగవంతుడు ఉంటాడు. ఈ 4 రకాల రంగులలో ఏ యుగంలో ఏ అవతారం ఏ రంగుని తాను పొంది అవతరిస్తాడో కూడా భాగవతం చెప్పింది. కృతయుగంలో శుక్లమూర్తిగా ఉంటాడు, తరువాత త్రేతాయుగంలో రక్తమూర్తిగా ఉంటాడు, ద్వాపర యుగంలో కృష్ణమూర్తిగా ఉంటాడు, నీలమేఘశ్యాముడై ఉంటాడు, అప్పుడు అరుణిమతో ప్రకాశించే శరీరము కలిగిన వాడై ఉంటాడు. ఎప్పుడు? త్రేతాయుగంలో. కృతయుగంలో శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఒక శ్లోకాన్ని కీర్తిస్తాం కదా, ఆ శ్లోకాన్ని విఘ్న వినాశనం కొరకు కీర్తిస్తాం. అది వినాయకుడిది అని కొందరు అనుకోవచ్చు, విశ్వక్సేనుడిది అని మరికొందరు అనుకోవచ్చు. కానీ అది భగవంతుడికి సంబంధించిన శ్లోకం. ఆ శ్లోకంలో తాను తెల్లటి రూపాన్ని ధరించి ఉంటాడు, అంటే శుక్లమూర్తిగా ఉంటాడు. అంటే కృతయుగంలో అవతరించిన భగవదవతార వర్ణాన్ని పట్టి చెబుతారు. ఆ రకంగా 4 వర్ణములతో 4 వర్ణావతారములు 4 ఉంటాయి. ఇవి కాకుండా శక్తి అవతారములు కొన్ని. అంటే భగవంతుడు ఏదో ఒక సంకల్పం చేసినప్పుడు ఆ సంకల్పాన్ని నెరవేర్చడం కోసం కొన్ని అవతారాలు తాను ఎత్తుతాడు. ఒక భూమిని సస్యశ్యామలం చేయడం కోసం, భూమి అంతా నిస్సారమైపోయినటువంటి సమయంలో, భూమి నుండి ఏ జంతువు పుట్టని సమయంలో, ఏ స్థావరము పుట్టని సమయంలో భూమిని పిండి భూమి యొక్క భూదేవిని తన బిడ్డగా భావించి సాకి మళ్ళీ భూదేవిని ఇంత సమృద్ధంగా చేసినటువంటి అవతారం ఒకటి ఉన్నది. దాన్ని పృథు అవతారం అని అంటారు. ఆ పృథువు చేత పరిపాలించిన బడనిది కాబట్టే దీనికి పృథివీ అని పేరు. మన భూమికి పృథివీ అని పేరు ఎందుకు వచ్చింది అంటే పృథు చక్రవర్తి తాను బిడ్డగా భావించి ఈ భూమండలాన్ని మొత్తాన్ని సర్వసమృద్ధం చేశాడు. కాబట్టి శక్తి అవతారం అంటారు. మరి పృథు చక్రవర్తి పుట్టినప్పుడో చనిపోయేటప్పుడో మళ్ళీ భగవదంశం ఉండదు. ఎప్పుడైతే భూమిని సస్యశ్యామలంగా చేయడం కోసం, ఈ భూమిని సర్వసమృద్ధం చేయడం కోసం తాను తపించాడో, ఆ తపించబడిన కార్యమునందు భగవంతుని శక్తి ఆవహించి అది శక్తి అవతారముగా పిలువబడతాడు. పృథు చక్రవర్తి భగవంతుని యొక్క శక్తి అవతారం ఒకటి. అలాగే వ్యాస మహర్షి కూడా. వ్యాస మహర్షి ఎలాంటి వాడైనా కావచ్చు, ఎలాంటి పుట్టుకైనా కావచ్చు. సుఖబ్రహ్మ కంటే తక్కువే కదండి వ్యాస మహర్షి. కానీ వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువని కీర్తిస్తాం కదా. యం ప్రవ్రజంతమనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ. వ్యాస భగవానుడికి ఈ సుఖబ్రహ్మ పుట్టాడు, చిన్న పిల్లవాడు. పుట్టడం చిన్న పిల్లాడిగా పుట్టలా,
16 ఏళ్ల వయసుతోనే పుట్టాడు. అదొక అద్భుతమైనటువంటి లీల. మన 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 యొక్క లాజిక్కులకు అందేటువంటివి కావు మహర్షుల యొక్క జననములు. మనం పరిశీలించడం అదొక అద్భుతములైనటువంటి మహిమలతో కూడినవి. అలా పుట్టినవాడు పిల్లవాడు దిగంబరుడు కదా, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. యం ప్రవ్రజంతమనుపేతమపేత కృత్యం. ఇంకా ఏవి ఈ వైదికమైన సంస్కారంలో యజ్ఞోపవేతం చేసుకోవడం, ఉపనయనం చేసుకోవడం, సంధ్యావనం చేసుకోవడం, బ్రహ్మైద్యం చేయడం ఏం లేదు. అపేత కృత్యం. ఈ కృత్యమును దేనికి లొంగని వాడై, ఒక అద్భుతమైనటువంటి భగవంతుని యొక్క ఆదేశము కలిగిన వాడై, భగవంతుని యందు భక్తి నిలకడగా కలిగిన వాడైనటువంటి యం ప్రవ్రజంతం అని అంటారు. ప్రవ్రజంత పరివ్రాజకుడు. ప్రవ్రాజనం అంటే అర్థం సర్వత్ర అనభిస్నేహ, అంతటా కూడా భగవంతుడున్నాడని గుర్తించగలిగే స్థితి. బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవశ్వపాకే చ పండితా సమదర్శిన. భగవద్గీతలో తాను చెబుతాడు, అన్ని చోట్ల భగవంతుని దర్శించగలిగే గొప్ప యోగ్యత అందరికీ సాధ్యమయ్యేది కాదు. వ్యాస మహర్షికే సాధ్యం కాలేదు. ఆ పిల్లవాడికి ఏర్పడింది, సుఖబ్రహ్మకి ఏర్పడింది. అలా వెళ్ళిపోతాడు, దిగంబరుడే వెళ్ళిపోతూ ఉంటే ఆ నదిలో దేవతా స్త్రీలంతా స్నానం చేస్తున్న వారంతా కూడా సుఖబ్రహ్మ వెళ్ళిపోతూ ఉంటే దిగంబరులుగా ఉండేవారంతా కూడా నమస్కరిస్తూ నిలబడిపోయారు ఆ సుఖబ్రహ్మకి. వీరంతా యవ్వనంలో ఉండేటువంటి స్త్రీలు, అతను మంచి యవ్వనంలో ఉన్నటువంటి సుఖ మహర్షి. ఆయన వెళుతూ ఉంటే సిగ్గుపడడమో, వస్త్రాలు కప్పుకోవడమో, దాగి ఉండడమో చేయకుండా ఆ మహర్షి వస్తుంటే అలా బహిరంగంగా నుంచుని వారు ఆ మహర్షి నమస్కరించారు. వెనకాల పుత్ర 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 అంటూ వెనకాల పరిగెత్తుకుంటూ వస్తున్నాడు వ్యాస మహర్షి. పుట్టిన పిల్లవాడు వెళ్ళిపోతున్నాడు, వీడికి ఉపనయనం చేయాలి, చాలా చేయాలి, సంస్కారం చేయాలి, తన విద్యనంతా నేర్పాలి, తనంత వాడిని చేయాలి, లోకానికి ఉపకారకంగా చేయాలి పాపం ఈ తండ్రి గారి యొక్క ఆలోచన. కానీ తండ్రి గారి ఆలోచనకు అందకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయే ఈ యువకుడైనటువంటి పిల్లవాడి వెంట ఈ వృద్ధుడైన వ్యాస మహర్షి పడి పుత్ర పుత్ర అంటుంటే సుఖమహర్షికి నమస్కరించిన దిగంబర స్త్రీలంతా కూడా, ఈ దేవతా స్త్రీలంతా కూడా వ్యాసుడు వస్తున్నాడని గబగబా బట్టలు కట్టుకుని దాక్కుని కూర్చున్నారు. అంటే ఈ దృశ్యములు రెండు చూచాడు ఆయన వ్యాస మహర్షి. గొప్పవాడు త్రికాలవేది. ఆశ్చర్యపోయాడు. ఈయన వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్న సుఖ పుత్ర అని పిలుస్తూ ఉంటే సుఖబ్రహ్మ పిలిగి నాన్న అని పలకాలి కదా. ఏం పలుకుతున్నాయి అంటే చెట్లు, చేమలు, కొండలు అన్ని పలుకుతున్నాయి. నాన్న ఏంటి, నాన్న ఏంటి అని పలుకుతున్నాయి. అంటే సుఖబ్రహ్మ ఎక్కడున్నాడు అంటే సర్వత్ర వ్యాపించి ఉన్నాడు. సర్వత్రా వ్యాపించి ఉన్న భగవత్తత్వంలో తాను లీనమవడం చేత, తానే భగవంతుడే తాదాప్యాన్ని పొందినవాడు కావడం చేత భగవంతుడు అంతా ఉంటాడు కాబట్టి అన్ని చోట్ల నుంచి వ్యాసునికి ప్రతిధ్వని వినిపిస్తోంది. పుత్ర అంటే నాన్న అంటున్నాడు, చెట్టు అంటోంది, చేమ అంటోంది, రాగి అంటోంది, రప్ప అంటోంది. కాబట్టి ఆ సుఖబ్రహ్మ యొక్క మహాత్మ్యాన్ని గుర్తించిన వ్యాస మహర్షి ఈ దేవతాశ్రీ చేసిన పనిని చూచి ఏంటల్లా, యువకుడైన పిల్లవారు వస్తుంటేనేమో మీరు సిగ్గుపడరా, నేను ముసలివాడిని, నాకు ఎలాంటి కామవాంఛలు లేదు, నేను అదంతా పొంది అవన్నీ అనుభవించిన తర్వాత మోక్షగామిగా ఉన్నవాడిని, నన్ను చూసి సిగ్గుపడతారేమి అని అంటే వాళ్ళ అన్నమాట ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అంతవాడు కదా, యువకుడు కదా, తనకి ఇది చెట్టు అని, ఇది లత అని, ఇది బండ అని, ఇది స్త్రీ అని, స్త్రీలలో వీళ్ళు యువతులు అని, వీళ్ళు దిగంబరులుగా ఉన్నారని, బట్టలు కట్టుకుంటారని తెలియనటువంటి స్థితి ఆయనది. ఆయనకేమీ తెలియదు. చెట్టును చూచారు, చెట్టుకు బట్టలు ఉన్నాయా? లేవు. నదిని చూచారు, నదికి బట్టలు కట్టుకుందా? లేదు. పశువుల్ని చూచాడు, పశువులు దేనికి బట్టలు లేవు కదా. అది ఎంతో అలా ఉన్నవాడు, ఆ భావనతో ఉన్నవాడు. ఆయన నీకు స్త్రీలు అని తెలుసు, అందులో యువతులు అని తెలుసు, వారు సిగ్గుపడాలి అని తెలుసు, సిగ్గుపడట్లేదేంటి అని తెలుసు. ఇన్ని తెలిసిన నీకు నేను ఇలా ఉండడం ధర్మమే కదా అంటారంటే అంత అద్భుతమైన భావ నా గరిమ కలిగిన వాడు సుఖబ్రహ్మ. అలాంటి వారికి తండ్రి వ్యాసుడు. ఇది భగవదవతారం ఒకటి, శక్త్యావతారము అన్నారు. అందుకనే శక్త్యావతారం అంటే అర్థం ఏ పని చేయడం కోసం భగవంతుడు ఈ జీవునిలో ప్రవేశించాడో ఆ పని కాగానే మళ్ళీ భగవంతుడి యొక్క శక్తి మళ్ళీ విత్డ్రా చేసుకోబడుతుంది, సంకోచించబడుతుంది. అలా వ్యాస మహర్షి కూడా శక్తి అవతారంగా పరిగణించబడతారు. తర్వాత పరశురామ అవతారం కూడా అలాంటిది. తర్వాత ఈ త్రిపురాసుర సంహారానికి పరమశివుడు, ఆ తర్వాత దారుకావనపు కథ అంతా తెలిస్తే అక్కడ ఉండే బుద్ధావతారం మనకు తెలుస్తుంది. బుద్ధావతారం అంటే గౌతమ బుద్ధుడు, నేపాల్లో పుట్టిన కపిల నగరంలో పుట్టినటువంటి బుద్ధుడు కాకుండా
ఈ గౌతమ బుద్ధుని కంటే పూర్వం బుద్ధావతారం ఒకటి ఉన్నది. అదే పూరి జగన్నాథంలో ఉండేటువంటి అవతారపు మూర్తి మనకి పూరి జగన్నాథ క్షేత్రంలో ఆ మూర్తిని సేవించవచ్చు అని పెద్దలు చెబుతారు. అది బుద్ధావతారం. ఇది కూడా శక్తి అవతారములు అంటారు. ఎందుకు బుద్ధావతారం ఏర్పడింది అని అంటే వేదముల యందు విశ్వాసం పెరిగిపోయి వేద కర్మలన్నింటినీ కూడా రకరకాల ప్రవృత్తులకి చేసేవాడు. ఇలా చాలా చాలా చూస్తున్నాం. యాజ్ఞికాల్లో ఎంత తప్పుగా జరిగే యాజ్ఞికాలు ఉన్నాయో చూస్తూనే ఉన్నాం కదా. అంటే వైదికములైన కర్మలు కూడా స్వార్థానికో అవసరానికో అధికారికో అనుగుణానికో లేకపోతే వీరికి ఉండే స్వార్థలాభానికి అనుగుణంగానో మారిపోతున్నట్లు కానీ అలా వైదిక కర్మలు గతి తప్పిన సమయంలో ఆ వైదిక కర్మల యందు అనాసక్తత పెంచి మళ్ళీ భగవద్ధ్యానం యందు వారిని మరల్చి మళ్ళీ వేదముల యందు పూర్వపు స్థితి కలిగించడం ఆస్తిక ప్రబోధాన్ని చేసేవాని వలె ఎత్తిన అవతారం బుద్ధావతారం ఒకటి అర్థములే. ఇదే మాట చెబుతాడు ఇక్కడ ఉండేటువంటి వ్యాసుడు కూడా. అవతారములు అవతారాహ హి అసంఖ్యేయాః విష్ణోః శాంగినః. అవతారములన్నీ అసంఖ్యాకములు అంటే అర్థం ధృతావతారములు కొన్ని. సనక, సనందన, సనాతన, సనత్కుమార అనే కుమార చతుష్టయంగా ఉండేటువంటి అవతారములు కొన్ని. ఆ శ్వేతవరాహావతారం ధరణినే ఉద్ధరించడం కోసం ధర్మ ప్రతిష్ఠ చేయడం కోసం ఎత్తినటువంటి అవతారం శ్వేతవరాహావతారం. అది ఆర్షావతారం. ఈ దేవర్షి నారదుడు కూడా భగవంతుని యొక్క అవతారం. ఎలాగా సాత్వతమైనటువంటి వైష్ణవీయమైనటువంటి పాంచరాత్రాగమ ప్రబోధం చేయడం కోసమే ఏర్పడిన అవతారం నారదావతారం అని భాగవతం చెబుతోంది. ఆ రకంగా నరనారాయణుడి యొక్క అవతారం ధర్మ ప్రజాపతికి మూర్తి అనే దక్షపుత్రికైనటువంటి మూర్తి కడుపున ఆ ప్రజాపతులు ఇద్దరికి ఆ దంపతుల కడుపున పుట్టారు. భగవంతుడు 2 రూపాలతో పుట్టాడు. నారాయణ అనే రూపాలతో పుట్టాడు. బదరికాశ్రమంలో ఉండేటువంటి మూర్తులవే ఆ నరనారాయణ మూర్తుల యొక్క అవతారం ఒకటి. 2 కలిపి ఒకే అవతారం. కపిల మహర్షి యొక్క సాంఖ్యాన్ని బోధించడం కోసం ఆసురి అనే మహర్షికి సాంఖ్యమతాన్ని బోధించాడు. సాంఖ్యమతం ఇప్పుడు ఉన్నదా అంటే సాంఖ్యమతాన్ని అనుసరించే వాళ్ళు ఎవరు లేకపోవచ్చునేమో, కానీ అన్ని వేదాంత విద్యలు బోధించేవారు, అన్ని వేదాంత మతములను అనుసరించేవారంతా సాంఖ్యము యొక్క సహకారము లేకుండా వేదాంతంలోకి వెళ్ళలేరు. కాబట్టి సాంఖ్యము యొక్క ఉపయోగం ఆసురి యొక్క ప్రవర్తనం వల్ల ఏర్పడింది. అలా ఆసురి మహర్షికి సాంఖ్యమతాన్ని బోధించడం కోసమే భగవంతుడు కపిల రూపాన్ని పొందారు. కపిలావతారం అంటారు. మహర్షి కపిలాచార్య కృతజ్ఞ మేదినీపతి. విష్ణుసహస్రనామ స్తోత్రంలో 56వ శ్లోకంలో ఈ నామాన్ని చెబుతారు. మహర్షి కపిలాచార్య, మహర్షయే కపిలాచార్యాయ నమః అని ఒక నామం. ఆ మహర్షి కపిలాచార్య అవతారం ఒకటి. దత్తాత్రేయుడు యొక్క అవతారం. అత్రి మహర్షికి తాను భగవతత్వాన్ని పూర్తిగా అవగాహన చేయాలి, తన పుత్రత్వాన్ని పొందమని కోరితే నేను నీకు దత్తుడనయ్యాను అంటూ భగవంతుడే నీ యొక్క ప్రార్థనకి నీ యొక్క భావనకి లొంగిపోయి నీకు నేను ఇవ్వబడ్డాను అన్నాడు. సంకల్పం చేత నన్ను నీకు ఇచ్చేసుకున్నానయ్యా అన్నాడు భగవంతుడు. అలా దత్త కాబట్టే దత్తుడయ్యాడు. అత్రి మహర్షి కుమారుడు కావడం చేత ఆత్రేయుడయ్యాడు, దత్తాత్రేయుడయ్యాడని భాగవతం చెబుతోంది. ఆ దత్తాత్రేయుని యొక్క అవతారం భగవదవతారాల్లో ఒకటి. అది హైహయాదులందరికీ, ప్రహ్లాదునికి, వీరందరికీ అలర్కుడు అనేటువంటి మహర్షికి గొప్ప ప్రబోధాన్ని, ఆత్మతత్వ ప్రబోధాన్ని చేసినటువంటి అవతారము దత్తాత్రేయ స్వామి యొక్క అవతారం. హంసావతారము ఇది రుచికి ఆకూతికి కుమారుడే పుట్టి స్వయంభువ మన్వంతరంలో స్వయంభువ మన్వంతరాన్ని కాపాడినటువంటి ఒక అద్భుతమైనటువంటి అవతారంగా హంసావతారం కనిపిస్తుంది. ఈ హంసావతారమే బ్రహ్మకు వేదములను ప్రసాదించిన అవతారంగా కూడా మనకి కొన్ని ఉపనిషత్తులు చెబుతాయి. పక్కన పెడితే వృషభావతారం మనకి కథ దీనిలో వస్తుంది. వృషభుడు అనేటువంటి అవతారంతో అవధూతలు ఎలా ఉండాలో, పరమహంసలు ఎలా ఉండాలో, అవధూత అనేటువంటి వరేణ్యత్వాతు అంటూ
కొన్ని అద్భుతమైనటువంటి గుణములు చెప్పి ఇలాంటి గుణములు కలిగిన అవధూత ఇలా ఉండాలి అని చెప్పే అవతారంగా వృషభావతారం మనకు కనిపిస్తుంది. ఆ వృషభావతారం తర్వాత పృథువు అవతారం, మనం ఇందాక చెప్పుకున్నటువంటి ఆ శక్తి అవతారంలో పృథు చక్రవర్తి యొక్క అవతారం ఒకటే. ఆ పృథువు ధర్మరక్షణ కోసం, రాజ్యస్థాపన కోసం ఈ భూమండలం మొత్తాన్ని ఒకే ఛత్రంగా పరిపాలించినటువంటి మహర్షులలో పృథు మహర్షి చాలా గొప్పవాడు. ఆయన తర్వాత సృష్టి బీజ రక్షణం కోసం వైవస్వత మనువుడు కాపాడి ఆ ఒక మత్స్యావతారాన్ని ఎత్తినటువంటి అవతారం ఒక అవతారం. తర్వాత అమృతోత్పాదనం కోసం కుర్మావతారం. ధన్వంతరిగా లోకంలో మనకు కనిపించే చెట్లు, చేమలు, మూలికలు ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇవన్నీ దేనికి పుట్టాయో తెలియదు. ఆ ధనవంతరి పుట్టకపోతే ఈ చెట్టు దేనికి పనిచేస్తుందో తెలియదు, ఏ చెట్టు నుంచి ధాన్యం వస్తుందో తెలియదు, ఏ చెట్టు తినచ్చో తెలియదు, ఏది తినకూడదో తెలియదు మనకి. ఆ ధన్వంతరి చేసినటువంటి అద్భుతమైనటువంటి విధానం. ఈ చెట్లు ఆస్వాదనకు యోగ్యములు, ఈ చెట్లు ఈ రకమైనటువంటి రోగములకు నిదానములు, ఈ చెట్లు ఇలాగా ఒక అద్భుతమైన వృక్ష విజ్ఞానాన్ని, అంటే అన్ని మనం తినే ఆహారము ఔషధములుగా వాడవలసినది, మూలికలుగా వాడవలసినది, మహిమాన్వితములైనటువంటి ఒక దాన్ని మణులు అంటారు. ఒక మణి అంటే ఏదో ప్రకాశించేది కాదండి. చెట్ల వేరుని కొన్ని సమయములలో తీసుకుని దాన్ని సంస్కరించి అది గనక ఒక ధరిస్తే అద్భుతమైన శక్తులు లభిస్తాయి అని మనకి శాస్త్రములు చెబుతున్నాయి. చతుషష్ఠి కళలలో మణి విద్య ఒకటి. ఆ మణులన్నీ కూడా ఇలాంటి ఒక సృష్టి మీద మనకు కనిపించేటువంటి ఈ స్థావరమైనటువంటి జాతుల మీద గొప్ప అవగాహన కలిగించి అమృతాన్ని ఇచ్చిన అవతారం ధన్వంతరి అవతారం. అమృతం అంటే ఏదో తీయగా చాలా బెల్లం ఎక్కువ వేసో తేనె ఎక్కువ వేసో ఇచ్చేటువంటి ద్రవ్యము కాదు. అమృతము అంటే మనకి ఏ స్థాయికి ఆ స్థాయికి తగినట్లుగా మనలో ఉండే చింతను పోగొట్టగలిగేది. మృతి అంటే ఆకలి వేసింది అనుకోండి, ఆకలి వేస్తే తినడానికి ఏమీ దొరక్కపోతే అది మృత దశ, అదొక దశ. దానికి అప్పుడు ఏదో తినడానికి ఏదైనా లభించింది అనుకోండి, దానికి అమృతము అని పేరు. అమృతం అంటే అర్థం బతికేటట్లుగా చేయునుది, చావకుండా చేయునుది. చావకుండా చేయడానికి ఒక ఔషధములు కావాలి, ఆహారములు కావాలి, గాలిలో ఉండేటువంటి ఒక సంస్కరణలు కావాలి కదా. ఇవన్నీ ఆయుర్వేద శాస్త్రాలు మనకు అందిస్తాయి. ఆయుర్వేద శాస్త్రాన్ని అందించిన అవతారంగా ధన్వంతరి అవతారం. తర్వాత దైవీ సమృద్ధి పెరగడం కోసం, రాక్షసులకు శక్తియుక్తులు పెరిగితే, ఓ చెడ్డవానికి గనక ఏదన్నా ఒక శక్తి కనుక చేరితే ఆ చెడ్డవాడు ఆ శక్తితో మరింత లోక వినాశనానికి పాల్పడతాడు. కాబట్టి రాక్షసులకు శక్తి దక్కకుండా, రాక్షసులకు అలాంటి బలము ఓజస్సు సహస్సు బలము అంటారు. ఓజోసి సహోసి బలమసి అని వేదం చెప్తుంది. ఏమిటి ఓజోసి సహోసి బలమసి అంటే? బలం అంటే దేహశక్తి అని అర్థం, సహస్సు అంటే మనశ్శక్తి అని అర్థం, ఓజస్సు అంటే ఆత్మశక్తి అని అర్థం. ఆత్మశక్తి, మనశ్శక్తి, దేహశక్తి, ఈ శక్తులు వాళ్ళకి కలిగితే వారు మరింత లోక వినాశనానికి అవుతారు. కాబట్టి వాళ్ళకి ఆ శక్తులు కలగకుండా చేయడం కోసం ఆ మోహిని అవతారాన్ని దాల్చాడు. రాక్షసులకి అమృతం చిక్కకుండా దేవతలకే చిక్కేటట్టుగా చేసిన అవతారం మోహిని అవతారం ఒకటి. చాలా అద్భుతమైనటువంటి దైత్య దానవ దారణం కోసం, తన సాధు పరిత్రాణం కోసం, తాను సర్వత్రా వ్యాపించి ఉన్నాడనే తత్వాన్ని మరింత లోకంలో పరిఢవిల్లడం కోసం ఎత్తిన అవతారం నృసింహావతారం, అదొక అవతారం. అది వామనావతారం, త్రివిక్రమావతారం. ఈ లోకం, ఈ మూడు లోకములలో ప్రతి అంగుళము నాదే. ఇన్ని సెంటు నావండి, ఇన్ని ఎకరాలు నావండి, ఇదంతా నాదండి అనుకోవడం కూడా బలిచక్రవర్తి వలె కలిగేటువంటి దోషం ఒకటి. ఇదంతా మనం అలా ఉండలేం కదా. ఈ నేల వరకు మాదండి అనకుండా అలా ఉండగలుగుతాం మనం ఈ రోజుల్లో? మరి అది రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మరింత అవసరం కదా. అంగుళం కూడా చాలా విలువైనటువంటిది కదా. ఇక్కడ ప్రతి అంగుళానికి, ప్రతి భూమికి మనం పతులమే, భూపతులమే. నేను భూపతిని అనుకోవడం ఒక దోషం. అలా అనుకున్నారు కాబట్టి బలిచక్రవర్తిని అనచవలసి వచ్చింది భగవంతునికి. మళ్ళీ ఆ అనచిన చాలా గొప్పవాడైన, మనలాగా అహంకారో మనలాగా ధర్మం తెలియనివాడో కాడైన, అన్ని ధర్మములు తెలిసిన వాడైన బలిచక్రవర్తిని పాపం ఆ రకంగా మోసం చేయడానికి ఎంత కష్టపడ్డాడో వామనావతార ఘట్టంలో మనకు కనిపిస్తుంది. అలాంటి ఆ భూపతిత్వాన్ని పొందడం కూడా ఒక దోషం. అలాంటి భూపతిత్వం అంటే ఇది నాది అనుకోవడంలో, ఇదంతా నీది కాదు, ప్రతి అంగుళము నాది అని చెప్పడానికి మళ్ళీ కొలిచి తను చూపించిన సాక్ష్యం కదా. ఇంత నేల నాదండి, 12 అడుగులు నాది అంటే
ఆ పక్కవాడు కాదయ్యా నేను కొలుస్తాను చూడు, ఇక్కడ దాకా నాది అని కొలుస్తాడు. కొలిస్తే తప్ప మనం నమ్మం కదా. ఆ రకంగా భగవంతుడు ఈ 3 లోకములు నావే అని చెప్పడం కోసం కొలుచుకుని మరి కష్టపడి తనవి అని చెప్పుకున్న అవతారం త్రివిక్రమావతారం అని అంటారు. అది తర్వాత పరశురామావతారం. ఈ హైహయాదులంతా దత్తాత్రేయుని యొక్క అనుగ్రహం వల్ల గొప్ప ధర్మబోధ పొందిన వారే అయినా వారి తర్వాత వారి వంశీయులంతా మళ్ళీ చెడ్డ గుణాలు గనక ఏర్పడితే వారి వల్ల లోకానికి మేలు జరగడం లేదని, కీడు జరుగుతోందని ఆ దుష్టక్షత్ర నిబర్హణం దశముఖాద్యున్మూలనం కర్షణమని ఆ దుష్టక్షత్ర నిబర్హణం చేయడం కోసం పరశురామావతారాన్ని ధరించాడు. అదొక అద్భుతమైన అవతారం. ఆ కృష్ణద్వైపాయన అవతారం అంటారు. అదే వేదవ్యాసుని యొక్క అవతారం. వైదిక ధర్మ స్థాపన కోసం ఎత్తిన అవతారం. ఆ రామావతారం ధర్మాచరణ కోసం, మానవుడికి ఆదర్శం నెలకొల్పడం కోసం, మానవుడు తన జీవితాంతము ఏ రకంగా ప్రవర్తిల్లాలో నేర్పడం కోసం ఎత్తిన అద్భుతమైనటువంటి అవతారం రామావతారం. శ్రీకృష్ణావతారం పరిపూర్ణమైన అవతారం. ఈ రకంగా కల్కి అవతారం దుష్ట నిర్మూలనానికి రాబోయేటువంటి ద్వితీయ పరార్థం చివరిలో రాబోయేటువంటి అవతారం. విష్ణు యశస్సుడు అనేటువంటి మహానుభావునికి కుమారుడై పుడతాడు. బ్రాహ్మణ్యాన్ని ఉద్ధరిస్తాడు. అంటే బ్రాహ్మణ జాతిని ఉద్ధరించడానికి పుట్టాడని అర్థం కాదు. ఎవరైతే భగవతత్వాన్ని, ఎవరైతే సనాతనమైనటువంటి వేదతత్వాన్ని రక్షిస్తూ ఉంటారో వాళ్ళని రక్షించడం కోసం, మళ్ళీ వైదిక ధర్మ స్థాపన చేసి కృతయుగానికి నాంది పలికించడం కోసం బ్రాహ్మణ కుమారుడై తాను అవతరిస్తాడని కలికి అవతారాన్ని రాబోయే అవతారంగా చెబుతూ ఇది 21 అవతారములయ్యా, ఇంత గొప్ప అవతారములు భగవంతునివి అంటూ ఇన్ని అవతారములు చెబుతారు. ఈ అవతార సంక్షేపం ఇది తెలుసుకుంటే తప్ప మనకి భాగవతంలో కథలు చెప్పుకోవడం మీరందరూ చాలా విని ఉంటారు. గజేంద్ర మోక్షం కథ విని ఉంటారు, వామన చరిత్ర విని ఉంటారు, పరశుర అన్ని చరిత్రలు విని ఉంటాం. కానీ అవతారములు కూడా చాలా ప్రధానమైనవి. యతోవా ఇమాని భూతాని జాయంతే. ఈ భగవంతుడే ఇన్ని రకాలుగా పుట్టిన భగవంతుడు కేవలం 21 అవతారములే కాదయ్యా, నీ ఒక్క భగవత అవతారాన్ని, నేనొక్క అవతారాన్ని, ప్రజాపతులంతా భగవదవతారాలు, స్థావరములన్నీ, పశువులన్నీ, జరగములన్నీ, ఉద్భుతములన్నీ ఎన్ని అవతారములే భగవంతుడివి అని చెబుతూ అని ముగిస్తాడు వేదవ్యాస మహర్షి యొక్క బోధనలో. ఎన్నున్నాయి, 84 లక్షల జీవరాశులని చెప్తాం కదా మనం. మన మహర్షి ఎంత గొప్పవారంటే 84 చెప్పారండి, 108 జీవరాశులు చెప్పచ్చు కదా. 108 లక్షల జీవరాశులు బాగుంది కదా సంఖ్య, అలవాటైన సంఖ్య కదా. 84 లక్షలు ఎందుకు చెప్పారంటే ఉన్నది యథార్థములు కాబట్టి ఎన్నున్నాయో అన్ని చెప్పారు. ఆ 84 లక్షల జీవరాశులలో కూడా ఏవేవి ఎన్ని లక్షలు ఉన్నాయో చెప్పారండి. అదే మహర్షుల గొప్పతనం. ఈనాడు జలజా నవలక్షాని, జలజాహ నీటిలో ఉండేటువంటి జంతువులు, జీవులు, నవలక్షాని 9 లక్షల రకాలుగా ఉన్నాయి. అంటే నీటిలోనే ఉండి, నీటిలోనే జీవించి, నీటి ద్వారానే మనం తెలుసుకోవడానికి వీలైనటువంటి జీవరాశి 9 లక్షలుగా ఉన్నది. ఈనాడు మనం ఇంత విజ్ఞానం పొందిన మనం బాగా పరిశోధన చేస్తే ఇప్పుడు సముద్రాది జలములలో ఉండేటువంటి జీవరాశి 70,000 దాకా కనుక్కోగలిగాం మనం కదా. ఈ రోజు మనం ఉండేటువంటి లెక్క అంతే కదా. కానీ 9 లక్షల జీవరాశి ఉంది. ఇంకా 8,25,000 చిలుకు జీవరాశి ఇంకా ఉన్నది కనుక్కోవలసిన జీవరాశి. జలజా నవలక్షాని కృమయో రుద్ర సంఖ్యాకాహ. క్రిములు, మన కంటికి ముందు ఎగిరే దోమలు, ఈగలు, చిన్న చిన్న పురుగులు, బ్యాక్టీరియా, కరోనా, కోవిడ్, ఒమిక్రాన్, ఇవన్నీ రకరకాలు ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా ఎన్నున్నాయంటే 11 లక్షలు. 11 లక్షల రకాల చిన్న చిన్న క్రిములు మన చుట్టూ ఉన్నాయి. స్థావరా 1,20,000. కదలకుండా ఉండేటువంటి జీవరాశి 1,20,000, 20 లక్షలు ఉన్నాయి. ఇవంతా కౌంట్ చేసుకుంటే 84 లక్షలు వస్తాయి. 30 లక్షాని పశవ. వెన్నుపూస వంగి అడ్డంగా నడిచే 4 కాళ్ళు ఉండి లేదా 2 కాళ్ళు ఉన్నా అడ్డంగా వెన్నుపూస వంగి నడిచే జీవరాశుల్ని తిర్యక్కులు అంటారు. వాటికి జంతువులని పేరు. అందరికీ జంతువులని పేరున్నప్పటికీ కూడా ప్రత్యేకంగా వాటిని ఆ పేరుతో గుర్తిస్తాం. ఆవు మొదలుకొని పశువులన్నీ కూడా సరీసృపములతో కూడా. అవన్నీ అనుకోండి, కంగారు లాంటి జంతువులు, కోతులు లాంటివో, కొండముచ్చులు లాంటివో రూపకంగా లేవాలి, మళ్ళీ పెరగెత్తాలంటే వంగాలి, ఇలా ఉంటాయి. కానీ మనం అలా కాదు, నిటారుగా నిల్చుని వెన్నుపూసని వంగకుండా ఉండగలిగే జాతి మానవ జాతి కదా. ఈ రకంగా 30 లక్ష అని, అవి 30 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఇది అడ్డంగా తిరిగేవి.
ఇవన్నీ కలిపి 80 అయ్యాయి. చాతుర్లక్షాని మానవాహ, 4 లక్షల మాత్రమే మానవుల సంఖ్య. అంటే మానవులు 4 లక్షల రకాలుగా ఉంటారు. అంటే ఈ 4 లక్షల రకాలుగా మళ్ళీ ఇంకొక పోలిక రావాలనుకోండి, ఒక్క సేమ్ అలాగే ఉన్నాడండి అని అనుకోండి, వాడు 4 లక్షల ఒకటో వాడు అవుతాడు అంతే. 4 లక్షల యొక్క విభాగాలే మళ్ళీ 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 అది చక్రం తిరుగుతూ ఉంటుంది. అంటే 4 లక్షలలో ఒకడు మాత్రమే మరొకరిలా ఉండగలుగుతాడు. ఎంత అద్భుతం! మనం వేలిముద్ర చూస్తున్నాం కదా, ఎంత అద్భుతమైనటువంటి స్థితి. నాలా మీకుండదు, నీలా ఇంకొకరికి ఉండదు, ఇంకొకరిలా ఇంకొకరికి ఉండదు. ఎంత అద్భుతం! ఈ చేతిలో ఉండేటువంటి రేఖల్లోనే ఇంత వైవిధ్యం ఏర్పడిస్తే ఎంతవరకు ఉంటుంది? 4 లక్షల దాకా ఈ వైవిధ్యం ఉంటుంది. తర్వాత మరి మారుతుందో లేదో తెలియదు, కానీ ఈ రకంగా చాతుర్లక్షాని మానవ, ఇంత అద్భుతమైనటువంటి ఈ జీవరాశి ఎంత భగవత్ స్వరూపం కదా. భగవంతుడు అంతర్యామిగా ఉన్నాడు కదా. ఆయన లేకపోతే తత్సృష్ట్వా తదేవానుప్రావిశతు తదను ప్రవిశ్య సత్యత్యచ్చా భవతు నిరుక్తంచా నిరుక్తంచ నిలయనంచ నిలయనంచ విజ్ఞాతంచ విజ్ఞాతంచ సత్యంచ అనృతంచ సత్య భవతు. ఇది వేదం చెబుతుంది. ఆయన ఈ జీవునిలో అనుప్రవేశం చేసినందువల్ల ప్రతి జీవుడు భగవత్ స్వరూపుడయ్యే ఉన్నాడు. ప్రతివాడు కూడా భగవత్ స్వరూపుడు. అంటే వీడే దేవుడు అని కాదు అర్థం. వీడు దేవుడు కలిగి ఉన్నాడు, వీడు అంతర్యామిగా భగవంతుడు ఉన్నారని గుర్తించగలిగితే మనం చేసే దొంగతనం ఉందనుకోండి, ఎవరు చూడడం లేదు కదా అనుకునేటువంటి అలాంటి భావనే కలగదు. మనలో దేవుడు వెనకాల ఎప్పుడు ఉన్నప్పుడు మనం చేసే తప్పుని ఒప్పుని కర్మాచరణలో ఉండే లోపాన్ని, కర్మ ఎగగొట్టే సంధ్యావందనం చేసేవాడిని నీడి బాబు సంధ్యావం చేశాను అనే వాళ్ళ యొక్క తత్వాన్ని తెలియకుండా భగవంతుడు ఉంటాడా? సాక్షిభూతుడు కదా తను. కాబట్టి సాక్షిగా తను ఎప్పుడు మనతో ఉంటాడు. కాబట్టి ప్రతివాడు భగవంతుడు కలిగి ఉన్నాడు. అంటే భగవంతుడు కలిగి ఉన్నవాడిని అహం బ్రహ్మము అని అంటారు. నేను బ్రహ్మని అన్నామంటే అర్థం నేనే బ్రహ్మను అని కాదు, నేను బ్రహ్మను కలిగి ఉన్నాను, బ్రహ్మాత్మకోస్మి, అహం బ్రహ్మాత్మక అని చెప్పినట్టని వేదాంతంలో మనకి చెప్తారు. ఆ రకంగా వీళ్ళంతా భగవదవతారములేనయ్యా. ఈ భగవదవతారములన్నీ కూడా ఇలా ఈ భగవంతుడు ఇన్ని అవతారములు తాను ఎత్తాడు. ఇలాంటి ఈ భగవదవతారములు చెప్పిన తరువాత అసలు భాగవతారంభాలు చేస్తాడు. అంటే ఇంత భగవంతుడు ఈ భాగవతం ద్వారా మనకు తెలియపడతాడు కదా. ఆ భాగవతాన్ని చెప్పమని వాడు అడిగితే ప్రారంభించాడు కథని. భాగవతారంభము అని అంటారు. పరీక్షిన్ మహారాజు కథతో ప్రారంభమవుతుంది. ఆ పరీక్షిన్ మహారాజు కంటే ముందు కొంచెం అశుభమేమో అనిపించేటట్లుగా ఉండే సందర్భం ఒకటి ఉన్నది. అది అశ్వత్థామ చేసిన ఒక అకృత్యం. అశ్వత్థామ దుర్యోధన మహాభారత యుద్ధం పూర్తయింది. దుర్యోధనుడు తొడలు వెలగగొట్టకొనబడి భీముని చేత గదాప్రహారం చేత ఒక మడుగులో దాగి ఉన్నాడు. ఆ దుర్యోధనుడు తనక రాజు. అంటే ఈ 11 అక్షోహిణీలకి ఆ సర్వసైన్యాధిపతి దుర్యోధనుడు. అతనితో ఆ భారత యుద్ధం ముగిసింది. అందరూ చనిపోగా మిగిలిన కొద్ది మందిలో అశ్వత్థామ ఒకరు. కానీ అశ్వత్థామకి ధర్మాధర్మములు తెలుసు, పాండవులు ధర్మ విజేతలని తెలుసు, కౌరవులు అధర్మ ప్రవర్తనలై నశించిపోయారని తెలిసినా కూడా ద్రోణాచార్యుడు పుత్రుడైనప్పటికీ కూడా తన యొక్క వర్గం నశించిపోయింది. ఇక్కడ తేడా అది. ధర్మం తెలిసిన తన వాళ్ళు, నేను నా సైన్యం అనుకున్న సైన్యం అంతా పోయింది, ఈ పాండవులనే దుర్భాగులు చంపేశారు. ఇదే భావనతో ఒక ధర్మహీనత కలిగిన వాడై దుర్యోధనుడిని కలిశాడు. కలిస్తే దుర్యోధనుడు చాలా బాగురుమంటూ చెప్పాడు. నిజానికి అప్పటికీ వాడికి ఆ జ్ఞానోదయం కలగల దుర్యోధనుడికి. అశ్వత్థామను ఒక ప్రేరేపించేటట్లుగా, అశ్వత్థామను మరింత కోపోద్రిక్తుని చేసేటట్టుగా మాట్లాడితే ఉండను, ఇప్పుడే వెళతాను, వాళ్ళందరూ సంహరించి పారేస్తాను. రాత్రి సాయంకాలపు వేళల్లో దుర్యోధనుడిని కలిసి రాత్రి దాకా అక్కడ ఉండి, రాత్రి తన దగ్గర ఒక అద్భుతమైన కత్తి ఉంది, ఎప్పుడో పరమశివుడు మంచి కోసం ఇస్తే ఆ కత్తి పట్టుకుని బయలుదేరాడు. అంతా పడుకున్నారు, గుడారాల్లో పడుకున్నారు. ఈ ధర్మజాదులంతా ఒక దగ్గర ఉన్నారు. ద్రౌపది ఉపపాండవులని పిల్లలందరినీ 16 ఏళ్ల పిల్లల్ని పడుకోబెట్టుకుని ఒక దగ్గర పడుకుంటే నిర్దాక్షిణ్యంగా వెళ్ళి అందరినీ ఉపపాండవులందరినీ 5 పాండవుల కుమారుణ్ణి 5 కూడా తలకాయలు నరికి చంపేశాడు. చంపేస్తే ఎక్కడో ఉండే అర్జునుడు ఈ విలపిస్తోంది ద్రౌపది. అర్జునుడికి తెలిసింది కృష్ణ పరమాత్మ, అర్జునుడు, ధర్మజాదులంతా పరిగెత్తుకుంటూ వచ్చారు. వచ్చి చూస్తే చాలా భయంకరమైనటువంటి స్థితి అది. ఆ స్థితిలో
బాలుర చావు కన్నములబడ్డ కలంగి ఎలంగి అంటూ అద్భుతమైనటువంటి పద్యంతో పోతన గారు చెప్తారు దాన్ని. ఆ వారు ఎలాగైనా సరే అశ్వత్థామని తీసుకొచ్చి ద్రౌపది ముందు అశ్వత్థామని సంహరిస్తే తప్ప ఈ పుత్ర సంతానాన్ని కోల్పోయిన బాధ తీరదు అని అంత కోపంతో అర్జునుడు వెడతాడు. ఆ అశ్వత్థామం దగ్గరికి వెడితే అశ్వత్థామ తన దగ్గర బ్రహ్మాస్త్రాన్ని వేస్తాడు. ఆ బ్రహ్మాస్త్రాన్ని భయంకరంగా బ్రహ్మాస్త్రం వస్తుంటుంది, పారిపోతూ ఉంటాడు. అర్జునుడు చూసి భయంగా పారిపోతూనే ఉంటాడు. అంటే ఒక ఆవేశం వచ్చినప్పుడు చేసిన పని తనకు తెలీదా? తెలిస్తే ఇంత పని చేసిన తర్వాత అర్జునుడు ఊరుకుంటాడా, కృష్ణ పరమాత్మ ఊరుకుంటాడా? తెలియదా అంటే అది ఒక ధర్మహీనత. ఆ సమయంలో కలిగిన ఆవేశాన్ని కొంచెం సేపు అణుచుకోగలిగితే అది అద్భుతమైనటువంటి మంచి మేలు చూడగలుగుతారు అంటాడు సుందరకాండలో హనుమంతుడు. ఎప్పుడైనా ఆవేశపడద్దు, ఆవేశాన్ని అణచుకుని ఆలోచించండి అని చెప్తారు హనుమంతుడు సుందరకాండలో. తాను ప్రాయోపవేశం చేయాలి అనుకున్నప్పుడు ఆ థాట్ని, ఆ ఆలోచనని మరలుస్తూ తాను చెప్పిన మాట అద్భుతమైన క్రుద్ధస్థిష్టతి అంటూ ప్రారంభిస్తాడు. ఆ రకంగా అర్జునుడికి ఇంత అపకారం చేసిన వాడు బతుకుతాడా? అర్జునుడు వెంటబడ్డాడు రథంలో. పారిపోతూ తన దగ్గర ఒకే ఒక్క అస్త్రం ఉంటే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. అది భయంకరమైన అస్త్రం. అర్జునుడికి ఆశ్చర్యం కలిగి ఏమిటి అస్త్రం, ఏమిటి భయంకరంగా వస్తుంది అని అడిగాడు. తెలియక అడిగారా అంటే ఇప్పుడు వేయవలసిన తీరు కాదు అది. బ్రహ్మాస్త్రం వేయవలసిన సందర్భంలో కొన్ని ఉంటాయి. అశ్వత్థామ వేసేసాడు, ఏం చేయాలి కృష్ణ అని అడిగాడు. అంటే పరిష్కారం చెప్పవలసిన వాడు ఆయనే. ఆయన ఏం చెప్పినా, ఆయన అధర్మం చెప్పినా అది ధర్మమై తీరుతుంది. కారణం ఆయన భగవదవతారం కావడం చేత. ఆయన సంకల్పానుగుణంగానే ధర్మం ఉంటుంది తప్ప అతని సంకల్పానికి విరుద్ధంగా ధర్మం ఎప్పుడు ఉండదు. కాబట్టి కృష్ణ పరమాత్మ నోటి వెంట ధర్మ పరిష్కారం వినడం కోసం కృష్ణ ఏం చేయమంటావు, నీ దగ్గర బ్రహ్మాస్త్రం ఉంది కదా దాన్ని విడిచిపెట్టేయి అన్నారు. మళ్ళీ బ్రహ్మాస్త్రం విరుగుడు వేస్తే ఒక భయంకరమైనటువంటి స్థితి సాగింది. అది కృష్ణ పరమాత్మ తన యొక్క మహిమ చేత, యోగ మహిమ చేత ఆ ఉపద్రవాన్ని తప్పించి అశ్వత్థామని పట్టుకున్నారు. పట్టుకొచ్చి నిలబెట్టారు ద్రౌపది దగ్గర. నిజానికి ద్రౌపది ఏం చేయాలి? తన కుమారుణ్ణి, ముక్కుపచ్చలారని కుమారులు యుద్ధానికి వెళ్ళల, ఇంకా వాళ్ళకి శస్త్రాభ్యాసం పూర్తి కాల, పోనీ కత్తి పట్టుకుని చంపడానికి కూడా వాళ్ళు ఏం ప్రయత్నం చేయలే. పోనీ మెలుకుని ఉండి మా వాళ్ళు కొడుతూ ఉంటే వాళ్ళు పడిపోతుంటే చప్పట్లు కొట్టి స్టేడియంలో కూర్చున్న వాళ్ళలా లేరు. ఎలాంటి యుద్ధంలో ఎలాంటి ప్రమేయము లేకుండా పడుకుని నిద్రపోతున్న వాళ్ళని చంపడం న్యాయమేనా? అలాంటి వాళ్ళని చంపినప్పుడు ఆవిడకి ఎంత భయంకరమైనటువంటి బాధ ఉంటుందో ఆలోచించవచ్చు. అంత భయంలో తానుండి ఈ తీసుకురాగానే అక్కట భూసురుడవు ఆ ద్రౌపది అంటోంది. అశ్వత్థామను తీసుకురాగానే పంచాంగ నమస్కారం చేసి ఆ గురుపుత్రుడుగా ఆయనతో ఉంటుంది. భూసురుడవు బుద్ధిదయా భాసురుడవు శుద్ధ వీర భట సందోహాగ్రేసరుడవు శిశుమారణ మాసుర కృత్యంబు ధర్మముగునే తండ్రి అని పిలిచింది. సంస్కృతంలో వత్స అనే పదం, తాత అనే పదాన్ని అందంగా పోతన గారు తండ్రి అనే పదంతో ప్రయోగిస్తారు. అంటే ఒక ద్రౌపది అశ్వత్థామ కంటే పెద్దది ఆవిడంటోంది, తండ్రి ఇలా చెయ్యతగునా, నువ్వు భూసుడవు కదా, నువ్వు ఎలాంటి వాడివి, గురు ఆకృతిని పొందినటువంటి పుత్రాకృతి నున్న ద్రోణుడవు, నీ చిత్తంబులో లేశమున్ కరుణాసంగము లేక శిష్య సుతులం ఖండింపగా పాడియే అని అడిగింది. సంపద్దని చెప్పింది అర్జునుడికి. మళ్ళీ ఆ అశ్వత్థామతో మాట్లాడుతోంది, నువ్వు పరగన్ ఎంత గొప్పవారయ్యా మీ తండ్రి గారు, మా పతులందరినీ, ఈ కౌరవ సుతులందరినీ, కౌరవులు అంటే కేవలం పాండవులు కౌరవులని కాదు, కురువంశంలో పుట్టిన వారు అందరినీ కూడా చేరదీసి విద్యాభ్యాసాన్ని గరపి శస్త్రాభ్యాసాన్ని నేర్పి వాళ్ళని మహాయోధులుగా నిలబెట్టిన ద్రోణాచార్యుడు కుమారుడు కదా. అన్ని విద్యలన్నీ ద్రోణాచార్యుచే అభ్యసించిరి కదా మా వాళ్ళంతా. అలాంటి ద్రోణాచార్యుడు కుమారుడవే, పుత్రాకృతి నున్న ద్రోణుడవు కదా నువ్వు. అంటే నువ్వు మాకు ద్రోణాచార్యుడు వేరు. అందుకని గురుపుత్రుల్ని కూడా గౌరవించడం గల కారణం అదే. గురువు గారే ఆత్మావై పుత్రనావాసినటువంటి తీరులో మళ్ళీ పుత్రస్థానంలో ఉంటారు. కాబట్టి నువ్వు ద్రోణాచార్యుడు కదా, నీ చిత్తంబులో ఇంత దుర్మార్గాన్ని పెట్టుకుని ఇలా చేశారే, పాడి అవునా, ఇది పద్ధతేనా అని అడిగింది. అక్కట పుత్ర శోక జనితాకుల భావ విషణ్ణ చిత్తనై పొక్కుచునున్న భంగినిను పోర కిరీటిని బద్దు చేసి నేడిక్కట కీడ్చి తెచ్చుట సహింపనిదో భవదీయ మాత నేడెక్కడ నెట్టి శోకమున నేక్రియ నేర్చుచు పొక్కుచున్నదో.
చాలా అద్భుతమైనటువంటి మాట. స్త్రీత్వానికి అత్యంత గౌరవాస్పదమైన స్థానాన్ని కల్పించినటువంటి సందర్భంగా పెద్దలు కీర్తిస్తారు ఈ సందర్భాన్ని. ఏమంటారు? పిల్లలు పోయి నేను ఎంత బాధపడుతున్నాను, 5 పిల్లలు పోయి నేను ఎంత బాధపడుతుంటే, ఒకే ఒక్క పిల్లవాడు కలిగిన అశ్వత్థామ నీ తల్లి నిన్ను చంపితే ఎంత బాధపడుతుందో కదా. కానీ ఆ తల్లికి పుత్రశోకము కలిగించకుండా ఉండడం అనేది నాకు స్త్రీగా నాకు సహ ధర్మం కదా, కాబట్టి నిన్ను చంపడానికి వీల్లేదు అని అర్జునుడితో చెప్పింది. చాలా ఆశ్చర్యం కలిగింది. అర్జునుడు కూడా విడిచిపెట్టాలని మనసులో లేదు. ద్రౌపది ఏమో విడిచిపెట్టేయమంటోంది. భీముడికి ఇష్టం అవలా. బాలఘాతుకున్ విలుగుమటంచు చెప్పిడిని వెర్రిది ద్రౌపది. వెర్రిది ద్రౌపది అలాగే అంటుంది. చంపే అర్జున అంటున్నాడు భీముడు. మంచి భీముడికి ఉండే ఆవేశం అట్లాంటిది. మరి కృష్ణ పరమాత్మ కేసు చూశాడు ఈయన. అన్నగారి కేసు చూసే ధర్మరాజు ఏమీ చెప్పడానికి, ఏ ధర్మము చెప్పని స్థితిలో తలబుంచుకున్నాడు. భీముడు చంపేయి అంటున్నాడు. కృష్ణ పరమాత్మ కేసు చూస్తే తనకంటే పెద్దవాళ్ళు వీళ్ళే కదా అక్కడ ఉన్నది. తక్కిన వాళ్ళిద్దరు చిన్నవాడు. అవ్యుడు కాడు. కృష్ణ పరమాత్మ ప్రారంభించిన తీరే అద్భుతంగా ఉంటుంది. రక్షణ చెయ్యవలసిన వాడు కాడు, రక్షించవలసిన వాడు కాడు. అశ్వత్థామ చేసే పని అలాంటిది. అవ్యుడు కాడు వీడు, శిశుహంత దురాత్మకుడు, ఆతతాయి హంతవ్యుడు. ఎన్ని విశేషాలు వేశాడు పరమాత్మ. ఇంకా ద్రౌపది ఇంకా చిన్నగా చెప్పింది, అర్జునుడు చిన్నగా తిట్టాడు. కానీ కృష్ణ పరమాత్మకి ఎంత కోపం వచ్చింది అంటే, దుర్మార్గుడు, అవ్యుడు కాడు వీడు, వీడిని రక్షించడానికి వీరు లేదు. ఎలాంటి వాడు? శిశుహంత. పిల్లల్ని చంపుతారు ఎవరన్నా. శిశుహంత దురాత్మకుడు. ఏదో పొరపాటుగా చంపిన వారు కదా, కత్తిలాగా ఏదో యుద్ధ విద్య నేర్చుకుంటూ ఉంటే కత్తి తిరిగి చనిపోయాడు అనడానికి కాదు కదా. దురాత్మకుడు, చంపాలని కత్తి పట్టుకుని వచ్చి పడుకున్న వాళ్ళ మెడల మీద వేసి చంపినవాడు కదా దురాత్మకుడు. ఆతతాయి. ఆతతాయి అంటే చాలా నీచుడైనటువంటి వాడు కదా వీడు. అంతేనా? హంతవ్యుడు. అవ్యుడు కాదు, హంతవ్యుడు. ఇది కృష్ణ పరమాత్మ యొక్క తీర్పు. కానీ మళ్ళీ అందంగా, నిజమే కానీ అర్జున, బ్రహ్మబంధుడగు తప్పదు నిక్కము బ్రాహ్మణో నహంతవ్య అటంచు వేద విదితంబగు కాదున ధర్మ దృష్టి కర్తవ్యము వీని కాచుట యథాస్థితి చూడుము పాండవోత్తమా. ఇది భగవంతుని యొక్క వాక్యం. ఇది వాడు చంపతగిన వాడే అయినప్పటికీ కూడా బ్రాహ్మణో నహంతవ్య. వేదములు ధరించి ఉన్న బ్రాహ్మణోత్తముని చంపరాదని వేదధర్మం ఒకటి ఉన్నది కదా. చంపవలసిన వాడు చంపతగని వాడు. నీవే జాగ్రత్తగా ఆలోచించు. నీలో ఉండే భావన పరిపక్వతను పట్టి వీడు చంపవలసిన వాడా, ఇది నీకే వదిలేస్తున్నాను అంటే అర్థం కృష్ణ పరమాత్మ చేతుకు దులుపుకున్నట్టు కాదు. అక్కడ అర్జునుడు ఏమి చేసినా ఆ అధర్మం అతనికి తగలకుండా బాధ్యత అతడిది. అక్కడ అర్జునుడు విడిచిపెట్టినా పాపం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తనది. పోనీ వాడిని చంపినా, అశ్వత్థామని చంపినా ఆ పాపాన్ని కలగకుండా ఉండే బాధ్యత నాది. నీకు పాపం అంటకుండా చూసే బాధ్యత నాది. నువ్వు ఏది చేసినా అది ధర్మంగా నేను భావిస్తా అంటే అర్జునుడు ఏ వైపుకు మొగ్గుతాడో అనే కృష్ణ పరమాత్మకు ఉండే పరీక్ష దృష్టి కూడా ఒక కోణంలో చెప్తే అర్జునుడు అందరినీ చూచి అప్పుడు అర్థమైంది, ఓహో ఇతన్ని చంపాలి, చంపకుండా చంపాలి. అది కదా తమాషా. అది కూడా నేర్పింది ఎవరంటే కృష్ణ పరమాత్మ నేర్పాడు. ఒకసారి గాంధీవాన్ని ఎవరైతే తిడతారో ఆ తిట్టిన వాళ్ళ శిరస్సు ఖండిస్తాను అని అర్జునుడి యొక్క ప్రతిజ్ఞ. గాంధీవాన్ని పట్టినప్పుడు అగ్నిహోత్రుడు తనకు గాంధీవాన్ని ప్రసాదించినప్పుడు ఆ గాంధీవాన్ని పట్టుకుని ఈ గాంధీవాన్ని నేను దైవంగా భావిస్తా, ఈ గాంధీవం నా రక్షకముగా భావిస్తా, ఈ గాంధీవాన్ని దైవదత్తముగా భావిస్తా, ఇలాంటి గాంధీవాన్ని ఎవరైతే అమర్యాద చేస్తారో వారిని సంహరిస్తా అని ప్రతిజ్ఞ చేశాడు ఆయన. చేసినటువంటి వాడు ఆ గాంధీవధారిగా ఉండే అర్జునుడు ఉంటే ఒకనాడు అభిమన్యుని యొక్క మరణం అభిమన్యుని వధ అయిన తర్వాత ధర్మరాజు చాలా అవమానాన్ని పొంది ఆ ఒక గుడారంలో కూర్చుని బాధపడుతూ ఉంటే అర్జునుడు కృష్ణుడు వస్తారు. అభిమన్యుడు చావు విని చాలా బాధగా వస్తారు. అభిమన్యుని పోగొట్టుకున్నవాడు అర్జునుడు. పాపం కుమారుడు పోయింది ఆయనకి కదా. ధర్మరాజు చాలా చింతగా ఉంటాడు తల వంచుకుని. కారణం కర్ణుడు తనని పట్టుకుని నీకెందుకురా యుద్ధం, తనకంటే చిన్న 1 ఏడాది 2 ఏళ్ళు చిన్నవాడైనప్పటికి కూడా కర్ణుడైన వాడు ఒక పగతి కదా, ప్రత్యర్థి కదా. ధర్మరాజుని పట్టుకుని బంధించి
నువ్వు జూదం ఆడుకోవడానికి తప్ప యుద్ధం చేయడానికి పనికిరావు పో అన్నాడు. అంటే అతని వీరాన్ని, వ్యక్తిత్వాన్ని, ధర్మ నిరతిని కూడా నిరసించాడు. ఆ అవమానం తట్టుకోలేకపోయాడు ధర్మరాజు. గుడారంలో కూర్చున్నాడు. అర్జునుడు వచ్చాడు. వస్తే ఒకసారి అర్జునుడు చూడగానే విపరీతమైన ఆవేశం వచ్చింది ధర్మరాజుకి. ధర్మరాజంత వారు కూడా ఆవేశపడినటువంటి సందర్భాల్లో అదొకటి. పడ్డాడు. ఏమన్నాడు తెలుసునా? నువ్వెందుకు తగలడా? నీ గాంధీవం దేనికి తగలడా? ఎందుకు నాకు ఆ మర్యాదని భంగం కలిగించకుండా ఉండే సందర్భంలో కాపాడలేకపోయావు. మనకి ముక్కులారని బిడ్డ, పచ్చగా ఉండేటువంటి పండు లాంటి బిడ్డ కదా, ఆ బిడ్డను చంపుకున్నప్పుడు కూడా రక్షించలేకపోయావు కదా, నీ గాంధీవం దేనికి అని దూషించాడు. ఇప్పుడేం చేయాలి అర్జునుడు? గాంధీవాన్ని ఎవరు దూషిస్తే మనం సంహరించాలి కదా. ఇది కదా తన ప్రతిజ్ఞ. ఏం చేయాలో తెలియలా. ధర్మానికి కట్టుబడి కత్తి తీసి ధర్మరాజుని చంపేద్దాం అనుకున్న సమయంలో కృష్ణ పరమాత్మ ఎప్పుడు పక్కనే ఉంటాడు. ఎప్పుడు పురంజనోపాఖ్యానంలో మనకు వస్తుందండి. భగవంతుడు ఎప్పుడు పక్కనే ఉండి ఎలా మనని గైడ్ చేస్తూ ఉంటాడో, ప్రతి వ్యక్తికి భగవంతుడు పక్కన గైడ్ చేస్తూ ఉంటాడు. ధర్మాన్ని చేసేటప్పుడు, అధర్మాన్ని చేసేటప్పుడు అది మనం గుర్తించగలిగితే సద్ధర్మ ప్రవర్తకులు అవుతాం. అది కనుక పక్కన పెడితే మనం పురంజనులాగానో హిరణ్యాక్షులాగానో అయిపోతాం. అది వేరే అంశం. పక్కన కృష్ణుడిని చూస్తే అన్నాడు, ఇప్పుడు అన్నయ్యని చంపాలంటే నువ్వు ప్రతిజ్ఞ చేసావు కాబట్టి, ఆయన తిట్టాడు కాబట్టి, ఆ ప్రతిజ్ఞ ధర్మజుడు కూడా తెలుసు కాబట్టి, తిట్టాడు కాబట్టి ధర్మజుడు సంహరించవలసినదే. కానీ సంహారం రెండు రకాలుగా ఉంటుందయ్యా. ఒకటి మానసికంగా చంపుట, ఒకటి శారీరకముగా చంపుట కదా. ఈ రెండు సంహారాలు ఉంటాయి. మానసికంగా చావడం అంటే మరింత భయంకరం కదా శారీరకంగా కంటే. కాబట్టి ధర్మజుని ఎప్పుడూ కూడా అగ్రజ అని పిలిచే అర్జునుడితో ఇప్పుడు నువ్వు అన్నయ్యని ఏకవచనంతో సంబోధించు. ఒరే నీకు బుద్ధి లేదా అను. నువ్వు ఇప్పటిదాకా ఏకవచనంతో పలకని నీ నోటి వెంట ఏకవచన ప్రయోగాన్ని సంబోధనలు విన్న ధర్మజుడు అవమానంతో మరింత కుంచుకుపోతాడు కదా, అదే అతనికి చావు అని ఆయన పరిష్కారం చేశాడు. అంటే ఏం చెప్పాడు ఇక్కడ? ఇలా కూడా చంపడం తప్పదైనప్పుడు ఈ రకంగా మన ధర్మజుడిని కాపాడుకోవాల్సిన అవసరం ఏర్పడింది కృష్ణ పరమాత్మకి. ఈ ఉపాయం తెలిసిన వారు కావడం చేత తన చేతనే కదా చేయించాడు ఈ ధర్మాధర్మ విచక్షణని. కాబట్టి ఏం చేయాలో తెలియక బ్రాహ్మణునికి శిఖ తీసేస్తే కలిగినంత అవమానం, దేశాన్ని బహిష్కరిస్తే కలిగినంత అవమానం కంటే చావు పెద్ద అవమానం కాదు. అది బ్రాహ్మణుడికి ఉండే అవమానం. కాబట్టి అశ్వత్థామకి పూర్తిగా గుండు గురిగించి పంపించేశాడు. ఈ విద్య కూడా ఆయన నేర్పాడు రుక్మిణి కళ్యాణ ఘట్టంలో కదా. కానీ ఇలాగ గురగడం కూడా కృష్ణ పరమాత్మ యొక్క భిక్షే. ఆ రకంగా అశ్వత్థామకి శుభ్రంగా క్షవరం చేసి అవతల పో, ఈ దేశంలో ఉండకు అని తరిమేశాడు అక్కడి నుంచి. అది అవమానం. ఆ రకంగా అశ్వత్థామ యొక్క ఘాతుకానికి అద్భుతమైన పరిష్కారాన్ని అయింది. ఆ సమయంలో కుంతీదేవి అద్భుతంగా కీర్తించింది పరమాత్మని. చాలా గొప్ప కీర్తన. కుంతీ ప్రార్థన చాలా అద్భుతమైనటువంటి ప్రార్థన. పరిపక్వమైనటువంటి జీవితంలో అన్ని ఒడిదుడుకులను, అన్ని అనుభవాలను పొందినటువంటి పరిపూర్ణ జీవనము సాగించిన ఒక స్త్రీమూర్తి. పురుషమూర్తి కంటే స్త్రీమూర్తికి ఉండే గాంభీర్యం వేరు. అలాంటి స్త్రీమూర్తి పలికిన ప్రార్థన కుంతీ ప్రార్థన అంటారు. చాలా గొప్ప ప్రార్థన అది. ఆ ప్రార్థనలో ఒక అందమైన మాట అంటుంది, విపద సంతు నశ్వతు. కృష్ణ పరమాత్మ నీకేం కావాలమ్మా అత్త అని అడిగితే, విపద సంతు నశ్వతు, నాకెప్పుడు ఆపదలనే ప్రసాదించవా అడి. ఎందుకు ఆపదలనే ప్రసాదించాలి? సంపదలు ఉన్నప్పుడు నువ్వు గుర్తు రావట్లా, నువ్వు మా ఇంటికి రావట్లా. ఎప్పుడు ఆపద ఉంటే అప్పుడు వస్తున్నావు. నీ దర్శనం అవుతోంది, ఆపద తొలగించబడుతుంది. కాబట్టి మాకెప్పుడు ఆపదలే ఉండాలయ్యా. కానీ విపద సంతు నహ శశ్వతు, మాకెప్పుడు ఆపదలు ఉండేటట్లుగా చూడు. ఆపదలు మళ్ళీ ఆపదల వల్ల బాధపడేటట్టుగా చూడకు. ఆపద మాకు రావాలి, నువ్వు రావాలి, పరిష్కరించాలి, నీ దర్శనం కావాలి, నీ యొక్క ప్రేమారాను పలికే పలుకులు వినాలి, మేము తరించాలయ్యా, ఇదే నా కోరిక అనే కోరిక ప్రార్థనలో వినిపిస్తుంది. చాలా అద్భుతమైనటువంటి ప్రార్థన. ఈ శ్లోకం కూడా కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః అంటూ కీర్తిస్తుంది. మరి కృష్ణ అష్టాక్షరీ మంత్రాన్ని గర్భితం చేసుకున్నటువంటి అద్భుతమైనటువంటి శ్లోకం కూడా ఆవిడే పలుకుతుంది. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర
చాలా అందమైనటువంటి అద్భుతమైన పద్యం పోతన గారి పద్యం. అదే పద్ధతిలో మనకి వ్యాస భగవాన్ యొక్క పద్యం కూడా గో గణ ఆర్తిహర అంటూ అద్భుతమైన పద్యం ఏర్పడుతుంది. ఇలాగా అది అయిన తర్వాత వీరందరినీ కూడా అందరి దగ్గర సెలవు తీసుకుని మళ్ళీ తన ద్వారకకి వెళ్ళాలి కదా. ఎప్పుడో ద్వారకని విడిచి యుద్ధం కోసం తాను వచ్చేసాడు. యుద్ధం జరిగింది, యుద్ధం జరిగాక కూడా చాలా కాలం అయిపోతుంది. తను మళ్ళీ ద్వారకకి వెళ్ళాలి అని బయలుదేరబోతూ ఉంటే ఆ అశ్వత్థామ చనిపోయేవాడు ఊరుకోల ఒక ప్రయోగాన్ని, బ్రహ్మశిరోనామక అస్త్రాన్ని ప్రయోగించాడే. ఆ అస్త్రము అపాండవం చేయాలి అని సంకల్పించాడు అతను. అంటే పాండవుడు అనేవాడు ఈ లోకంలో ఉండకూడదు అని అశ్వత్థామ యొక్క సంకల్పం. పాండవుడు అంటే అర్థం పాండురాజు కుమారులంతా పాండవులు అని పిలువబడతారు కదా. అపాండవం చేయాలంటే ఈ కురువంశం నాశనం అయిపోవాలి అని సంకల్పంతో ఒక బ్రహ్మశిరో నామక అస్త్రాన్ని ప్రయోగిస్తే అది అప్పుడు ఉత్తర అభిమన్యుని భార్య గర్భవతిగా ఉన్నది. ఆ గర్భవతిగా ఉండే అభిమన్యుని భార్య గర్భంలోకి అది ప్రవేశించింది. అతొక్కడే ఇంక నలుసు. ఈ కురువంశం మొత్తానికి కూడా ఆ పరీక్షతో ఆ పిల్లవాడు పుడితే కురువంశం ఉన్నట్టు లెక్క, లేకపోతే కురువంశము లేనట్టు లెక్క. కాబట్టి ఆ ఉత్తర గర్భాన్ని కాపాడుకోవడం కోసమని ఇతను బ్రహ్మశిరోనామక అస్త్రాన్ని ప్రయోగిస్తే ఆ అస్త్రము క్రమక్రమంగా తను అనుసరిస్తోంది. ఉత్తర గర్భాన్ని ప్రవేశిస్తూ ఉంటే బాధ భరించలేకపోయింది. తనకి తెలిసింది ఉత్తరకి ధర్మజాదు చెప్పినందువల్ల అశ్వత్థామ యొక్క పనిగా తెలుసుకుని గబగబా రథం ఎక్కి వెళ్ళిపోతున్న కృష్ణ పరమాత్మ యొక్క పాదాల మీద పడి, నా సంగతి కాదా, యుధిష్ఠుని రాజుని చేశావు, ఆయనకు అశ్వమేధ యాగానికి సంకల్పం చేయించావు, 3 అశ్వమేధ యాగాలు దగ్గరుండి సంకల్పం చేయించాడు కృష్ణ పరమాత్మ. అలాంటి అదంతా చేసినగా వెళ్ళిపోతున్నావే, నా గర్భం యొక్క పరిస్థితి ఏమి, నన్ను కాపాడవా, నా యొక్క సంతానాన్ని కాపాడవా అని కోరుకుంటే మళ్ళీ అక్కడే ఉండవని కుంతి ప్రార్థన చేస్తే అక్కడే తానున్నాడు. ఉన్నాడు. ధర్మరాజుని రాజ్యాన్ని అప్పచెప్పాడు. ధర్మరాజుకి రాజ్యాన్ని ఆ సింహాసనం కూర్చున్న దగ్గర నుంచి బెంగే పాపం. ధర్మజుడు రాజ్యాన్ని పొందిన తర్వాత సుఖపడ్డ క్షణము లేదంటారు. సరదాగా మాట చెప్తారు, పోయిన వాడంతా వాళ్ళవాళ్లే కదా, పెద్దనాన్న, పెద్ద బాబు, బాబాయి, అన్నదమ్ములు, పిల్లలు, తాతలు, వీళ్ళే కదా పోయింది. వీళ్ళందరికీ ఉన్న ఒకే ఒక్క కర్త ఈయనే, యజమాని ఈయనే, తర్పణాలు చేయాలన్నా ఈయనే, శ్రాద్ధాలు పెట్టాలన్నా ఈయనే కదా వీళ్ళందరికీ. కాబట్టి ధర్మరాజు సింహాసనంలో కూర్చున్నటువంటి రోజుకొక దర్శనం పాపం, రోజుకొక తిరుగు చేయడం, రోజుకొక తర్పణాలు తప్ప అతనికి వేరే స్థితి లేకుండా అయిపోతూ బాధపడుతున్నాడు. ఆయన ఏ తర్పణాలు చేస్తున్నందుకు బాధపడ్డంలా, ఇంతమందిని చంపేశానా నేను, ఇంతమందిని చంపి రాజ్యాన్ని స్వీకరించానా, ఏం చేస్తే ఈ పాపం పోతుంది, ఇది పెద్ద పాపం కదా. అంటే అతనికి ఉండేటువంటి మార్దవం, హృదయ మార్దవం చేత ఏమిటిది ఈ పాపం అంటే అశ్వమేధ యాగాలు చేయమన్నాడు కృష్ణ పరమాత్మ. అశ్వమేధ యాగాల్లో కూడా జీవహింస మళ్ళీ చేయాలి కదా. ఇప్పటికి జరిగింది చాలా కృష్ణ, మళ్ళీ నేను జీవహింస చేసి మళ్ళీ పాపాత్ముడిని కావాలా అంటాడు. అంటే ఇన్ని తెలిసిన ధర్మజుడు ఒకసారి ధర్మ సమ్మూఢ చేతాహ భగవద్గీతతో చెప్తాడే, అలాంటి ధర్మ సమ్మూఢ చేతస్కుడు అయ్యాడు. ఇప్పుడు కింకర్తవ్యత మూఢుడు అయ్యాడు ధర్మరాజు. ఇలా కాదు, నేను చెప్పినప్పటికి ఎక్కేట్లేదు, ఇతనికి ఎక్కాలి అని అంటే ఇతని చేత చంపబడి ఉన్నవాడు ఎవరో చెప్పాలి, ఇతని చేత సర్వము కోల్పోయిన వాడు ఎవరో చెబితే తప్ప మళ్ళీ వినేటట్టుగా లేడు. అలా చెప్పగలిగిన వాడు, ధర్మాన్ని బోధించగలిగిన వాడు, ధర్మజుడిని మళ్ళీ తన భావి తరానికి సామ్రాట్టుగా నిలబెట్ట తగిన వాడు, ధర్మజ్ఞుడైనటువంటి వాడు ఒక్కడే అని భీష్మ పితామహుని దగ్గరికి తీసుకువెళ్ళాలి అని సంకల్పించాడు కృష్ణ పరమాత్మ. ధర్మజాదులందరినీ కూడా మన అలా కాదు, మన ధర్మాలన్నీ పోతాయి, చాలా గొప్ప ధర్మజ్ఞుడు భీష్ముడు కాబట్టి భీష్ముడి దగ్గరికి వెళదాం, భీష్ముడి ద్వారా ధర్మాలు నువ్వు ఇంకా తెలుసు అనుకుంటున్నావేమో, అన్ని తెలుసు అనుకుంటున్నావు ధర్మజ, కాదు, నీకు నాకు కూడా తెలియని ధర్మ అద్భుతమైనటువంటి ధర్మతతి ఆ భీష్మ పితామహుడి దగ్గర ఉన్నది, వెళ్ళదాం పదా అంటూ ఆ వెళ్లే ముందు తను ఒక మాట చెప్తాడు. అంత్యకాలంలో ఉన్నాడు ఆయన, ఇంకా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు భీష్ముడు, నన్ను స్మరిస్తున్నాడు, నా దర్శనాని కోసం వేచి ఉన్నాడు కాబట్టి నేను దర్శనం ఇవ్వాల్సిన బాధ్యత కూడా నాకున్నది, నన్నే స్మరిస్తున్నాడు, నేను వెళుతున్నా, మీరంతా పదండి నాతో అని తీసుకుని వెళ్ళాడు. ధర్మజ్ఞుడైనటువంటి భీష్మ పితామహుని నుంచోబెట్టాడు, ధర్మాలు చెప్పమని చెప్పాడు. చాలా పెద్ద అద్భుతమైనటువంటి అంశములన్నీ ఉన్నాయి ఇక్కడ, సంవాదంలోనే చాలా ధర్మాలన్నీ తెలుస్తాయి మనకి చెప్పాడు. చెప్పి కృష్ణ పరమాత్మ తాను అంటాడు భీష్మ పితామహుడు,
నేను ఈ అంపశయ్య మీద పడే చాలా కాలం అయిపోయిందయ్యా. అన్నీ గుచ్చుకుని రక్తసిక్తమయ్యి ఇంద్రియములు ఏమీ పనిచేయట్లేదు, కళ్ళు కనిపించట్లా, కృష్ణ పరమాత్మ కనిపిస్తున్నాడు అంతే. ఎందువల్ల? కృష్ణ పరమాత్మనే మనస్సులో తదేక ధ్యానం చేస్తూ ఉండడం వల్ల మనస్సులో ఏ రూపమైతే ఒక చిత్రాకృతిని పొంది ఉందో అదే ముందు నించున్నది అనేటువంటి భావనతో కృష్ణ పరమాత్మని మాత్రం చూడగలుగుతున్నాడు. ధర్మజుడు కానీ అర్జునుడు కానీ ఇతరులు కానీ కనిపించట్లా భీష్మ పితామహునికి. అలాంటి స్థితిలో ఉండే భీష్ముడు అంటున్నాడు, నాకేం గుర్తుంటాయి, ఇంకేం ధర్మాలు చెప్తాయి, నీకు పడగలిగే శక్తినిస్తున్నా, చూడగలిగే శక్తినిస్తున్నా, మాట్లాడగలిగే శక్తినిస్తున్నా, తలవగలిగే శక్తినిస్తున్నా, చెప్పగలిగే యోగ్యతనిస్తూ ఇన్ని చెప్పి నాచే చెప్పించడం దగ్గర నువ్వే చెప్పచ్చు కదా. కాదు కాదు, నీ నుండి ధర్మాలు వింటేనే ధర్మరాజుగా ఉంటాడు. నువ్వే ధర్మాలు చెప్పాలి అని భీష్మ పితామహునితో 54 రోజుల పాటు అద్భుతమైన బోధ చేయిస్తారు. అద్భుతమైన బోధ. ఆ బోధంతా విన్న తర్వాత తను ఏ తప్పు చేయలేదని, ఇది ధర్మమని, కాబట్టి నేను ధర్మ పరిపాలన చేయడానికి అర్హుడనని, ధర్మ పరిపాలన చేయడానికి వీలైనటువంటి శక్తియుక్తులను తాను పొందుతాడు. ఆ సమయంలోనే ధర్మజుడు అడిగిన చివరి ఒక అద్భుతమైనటువంటి ప్రసంగం కూడా విష్ణు సహస్రనామ స్తోత్రంగా లోకానికి ఒక వరంగా ఏర్పడింది. కో ధర్మ సర్వధర్మాణం భవతః పరమో మతః. ఈ ప్రశ్న చాలా విలువైనటువంటి ప్రశ్న. 6 ప్రశ్నలు వేస్తాడు ధర్మరాజు. కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్తువంతః కమర్చంతః ప్రాప్నుయుర్మానవా శుభం కో ధర్మ సర్వధర్మాణం భవతః పరమో మతః కింజపన్ముచ్యతే జంతు ధర్మ సంసార బంధనాతు. 6 ప్రశ్నలు వేస్తే 6 ప్రశ్నలకు సమాధానంగా 5వ ప్రశ్న విలువైన ప్రశ్న ఏమి అంటే, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, ఈ గ్రంథంలో ఉంది, ఆ గ్రంథంలో ఉంది, వేదంలో ఇలా ఉంది, ఇంకో వేదంలో ఇలా చెప్పద్దు. నీవేది ధర్మం అని తెలుస్తున్నావో, నీవు ఎవరిని పరమాత్మగా భావిస్తున్నావో, ఎవరిని ధ్యానిస్తే తరిస్తానని నీవనుకుంటున్నావో ఆ ధర్మం నాకు చెప్పు అని అడిగాడు. ఇక్కడ ఉండేటువంటి ఆ పుస్తకంలో ఉన్నది చెప్పబడి చదువుకోలేనా ఏంటి? ఇంత ధర్మజ్ఞుడమైన నీ మనస్సుకి ఏది ధర్మం అని తెలుస్తోందో, ఏ దైవం ప్రధాన దైవమని, ఏ దైవమే ఈ లోకములంతా వ్యాపించి ఉందని, ఆ దైవం యొక్క స్వరూపములే ఇవన్నీ నీవు ఉపాసన చేస్తున్నావో ఆ ఉపాసన చేసే ధర్మాన్ని చెప్పవా? కో ధర్మ సర్వధర్మాణం భవతః పరమో మతః. నీవు నమ్మిన దైవం ఏదో నాకు చెప్పు, నాకు ఇంకో దైవం నాకు వద్దు అంటే అప్పుడు ఎదురుకుండా పెట్టుకుని అడుగుతావా ఈ ప్రశ్న? నేను నమ్మిన దైవం, కృష్ణుడు పుట్టక ముందు నుంచి నేను విశ్వసించిన దైవం ఈ సాక్షాత్తు నారాయణమూర్తయ్య ఈయన ఉన్నాడు అంటూ ఈ సహస్రనామం మొత్తాన్ని కూడా చిట్ట చివరికి దేవకీ పుత్రునితో పూర్తి చేస్తాడు. దేవకీ నందన శంఖపుం నందకీ చక్రీ శార్గధం వా గదాధర రథాంగపానక్షోభ్య సర్వప్రహరణాయుధ. దానికి ముందు ఉండేటువంటి శ్లోకంలో దేవకీ నందన. ఈ విష్ణు సహస్రనామ స్తోత్రములన్నీ కూడా ఎవరిని చెబుతాయో తెలుసునా? ఈ దేవకీ నందనునే చెబుతాయి. మరి దేవకికి పుట్టినవాడు కృష్ణుడైతే ఇది ఈ యుగంలో పుట్టాడు కదా అంటే, దేవకి అంటే ఆవిడ కాదు, కృష్ణుడు అంటే ఈయన కాడయ్యా. దేవకి అంటే అదితి, ఇది దేవతల తల్లి, అదితి గర్భాన కదా భగవంతుడు ఒకనాడు పుట్టాడు. కాబట్టి ఆ తల్లి అనుకుంటాము, ఆవిడ కూడా కాదు. అంటే భగవంతుని యొక్క గొప్ప సృష్టి సంకల్పం అని అర్థం. ఆ దేవత ఈయన. ఇదంతా కూడా ఎవరు అంటే సాక్షాత్ కృష్ణస్తు భగవాన్ స్వయమని మన ఎదురుకుండా కూర్చుని మనతో సచివుడై ఉన్నటువంటి ఈయనేనయ్యా, ఈయనే పరమధర్మము అని భీష్మ పితామహుడు చెప్పి సహస్రనామాన్ని బోధించి మాఘ శుద్ధ అష్టమి నాడు తాను ఇదంతా బోధించి మాఘ శుద్ధ ఏకాదశి నాడు తాను నిర్యాణాన్ని పొందాడు. తను మళ్ళీ పరమపదాన్ని చేరుకున్నాడని ఒక నిర్వాహం. అష్టమి నాడే తాను చనిపోయి అష్టమి నుంచి 5 రోజుల పాటు అతని యొక్క ఉత్సవాలు, అతని యొక్క స్మరణ చెయ్యాలి అనే సంకల్పంతో మనం చేసిన ఒక విధానం. కాబట్టి ఏకాదశి నాడు పోలేదు, అష్టమి నాడే సహస్రనామం యొక్క ఉపదేశం కూడా అయింది అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఏది ఏమైనా పెద్దలంతా చెప్పిన మాట మాఘ శుద్ధ ఏకాదశి నాడు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని బోధించి తాను పరమపదాన్ని చేరుకున్నాడు అనేటువంటి ఒక సంప్రదాయవాదాన్ని అనుసరిస్తే, అలా భీష్ముడు అందరికీ ఇచ్చి జాగ్రత్తగా పరిపాలించమని బోధించి ఆదేశించి తను ధర్మరాజును ఆదేశించగలిగే యోగ్యత ఆ ఇంటివాడిగా ఆ పితామహుడికి ఉన్నది. కాబట్టి ధర్మజుని పరిపాలించమన్నాడు. అలాగ ధర్మనందుని గొప్ప అద్భుతంగా
రాజ్యాన్ని పరిపాలిస్తున్న సమయంలో కృష్ణ పరమాత్మ తను మళ్ళీ బయలుదేరాలనుకున్నాడు. చాలా కృష్ణ పరమాత్మ యొక్క స్తుతి కూడా అద్భుతమైనటువంటి స్తుతి, భీష్మ స్తుతి చాలా అద్భుతమైన స్తుతి. ఇలాంటి సమయంలో మరి ఎలా ఉన్నాడు, ఈ ఉత్తర గర్భాన్ని ఎలా కాపాడి వెళ్ళాడో కూడా మనకి వ్యాస భగవానుడు చాలా అద్భుతంగా చెప్తాడు. పోతన గారు మనకి బాగా అర్థమయ్యేటట్లుగా చెప్తాడు. అందరిలో ఒక కళగా, అంతఃకళగా భగవంతుడు ఉంటాడు, అంతర్యామిగా ఉంటాడు. అంతర్యామిగా ఉండే భగవంతుడు ఉదాసీనుడై ఉంటాడు. ఎప్పుడు కూడా తను ప్రత్యేకంగా మనకి ఇలా చేయొద్దు, ఇలా చేయి, ఇలా చేస్తే పాపం అని మన బోధించడు. వీడేం చేస్తున్నాడో దాని సాక్షి మాత్రంగా చూస్తూ ఉంటానని భగవద్గీతలో చెప్పాడు. తను ఉదాసీనవదాసీనం అసక్తం తేషు కర్మసు, వాడు ఆచరించేటువంటి కర్మలయందు ఉదాసీనత వహించి ఉంటాడు. లోపల అంతర్యామిగా ఉండే పరమాత్మ ఎప్పుడు కూడా ఆ అంతర్యామిగా ఉండే పరమాత్మ ప్రబోధాన్ని కనుక కలిస్తే అది వినకపోతే మనంత మూర్ఖులు మనకు ఉండరు. అంతరాత్మ ప్రబోధం అంటారు దాన్ని. అలా అంతర్యామిగా ఉండే పరమాత్మ ఇప్పుడు ఆ జీవునిలో ఎప్పుడైతే గర్భంలో ఉంటాడో అతనిలో నుండి గర్భంకి బయటికి వచ్చి, ఇది ఆ శిశువు పరీక్షిత్ శిశువు ఉంటాడు, చిన్న పిల్లవాడు, 8-9 నెలల పిల్లవాడే. అతనిలో నుంచి చిన్న పిల్లవాడు, మీరు ఊహించండి, ఆ చిన్న పిల్లవాడికి కనిపిస్తుంది, పరీక్షిత్ మహారాజుకి దర్శనం అవుతోంది. ఒక అద్భుతమైన తేజోమూర్తి బయటకు వచ్చాడు, తన నుండి వచ్చాడు. ఒక అద్భుతమైన గదను పట్టుకున్నాడు, చతుర్భుజాలతో ఉన్నాడు, ఆ గదను తిప్పుతున్నాడు. ఈ పరీక్షిత్ మహారాజు చూచాడు ఆ పిల్లవాడిని, ఆ గర్భంలో ఉండి చూచాడు. గర్భంలో ఉండగానే భగవద్ దర్శనం చేసుకున్న ఒకే ఒక వ్యక్తి పరీక్షిత్ మహారాజు. కాబట్టి పరీక్షిత్తు గొప్ప అద్భుతమైనటువంటి భాగవతోత్తమునిగా కీర్తించబడతాడు. సరే, వ్యవహారం జన్మతః వ్యవహారం ఏమున్నప్పటికీ కూడా భగవంతుని యొక్క దర్శనాన్ని గర్భంలోనే సాక్షాత్కరించుకున్నాడు పరీక్షిత్ మహారాజు. ఎలా ఉన్నాడంటే కంకణాంగద వనమాలికా విరాజమానుడు అనుపమానుడు అంగుష్ఠమాత్ర దేహుడు. భగవంతుడు ఎప్పుడు కూడా యోగుల హృదయాల్లో మాత్రమే అంగుష్ఠమాత్రంగా ఉంటాడు, ఇంత ఉంటాడు. మనలాంటి వాళ్ళల్లో ఎంత ఉంటాడో కంటికి మన ఏదో బయోస్కోపో ఇంకోస్కోపో ఉందా, దాంతో చూచినా కనిపించనంత నీవారసూకవత్తన్వి పీతాభాస్యాత్ పీతాభాస్వతి అనూపమా అని వేదం చెబుతోంది. ఒక యవధాన్యం ఉంటుంది, పొడుగ్గా మన బాస్మతి బియ్యం లాంటి బియ్యం ఒకటి, యాజ్ఞిక బియ్యం ఒకటి ఉంటుంది. ఆ బియ్యానికి ఒక బొరిపు ఉంటుంది. విషన్ ఆస్తే సదా బహిః విష్టుస్తం నిఖిలేషు అనుషు అనుతరం భూయస్సు భూయస్తరం స్వాంగుష్ఠ ప్రమితంచ యోగి హృదయేషు ఆసీనమీశం భజే అని అంతర్యామి స్తోత్రంలో చేస్తారు. అంటే అర్థం, భగవంతుడు అంతటా వ్యాపించి ఉన్నాడు. ఆ వ్యాపించి ఉన్న ఆ శరీరము ఎంతలా ఉంటుందో ఆ శరీరానికి తగినట్టుగా తాను వ్యాపించి ఉంటాడు. అంటే అర్థం, ఏనుగు అంత ఉంటే అందులో దేవుడు ఎంత ఉంటాడని కదా అర్థం. ఎంత వాడైనా తాను జీవస్వరూపాన్ని ఎంత పొంది ఉండాలనుకుంటాడో అంత పొందే ఉంటాడు. ఆ ధర్మభూత జ్ఞానంతో అంత శరీరాన్ని కదల్చగలుగుతాడు. ఇప్పుడు ఉదాహరణకి కొండ చాలా పెద్దది, కొండలో ఉండే జీవుడు ఇంత మాత్రమే ఉంటాడు, కానీ కొండ చివరిదాకా ధర్మభూత జ్ఞానం ఉంటుంది. ఏనుగు చాలా పెద్దది, ఏనుగులో ఉండే జీవుడు ఇంతవాడే అయినా ఏనుగుని ఎక్కడి నుంచి మనం గుచ్చినా కూడా అరుస్తుంది. అంటే అర్థం, ఈ జీవుని యొక్క చైతన్యము, జీవుని యొక్క ధర్మభూత జ్ఞానం అంటారు, అది ఆ శరీరం అంతా వ్యాపించి ఉన్నదని లెక్క. శరీరమంతా జీవి ఎప్పుడు వ్యాపించి ఉండడు. జైన మతస్థులు ఎంత శరీరం ఉంటే అంత జీవుడు ఉన్నారంటారు. ఏనుగులో ఏనుగంత జీవుడు, కుక్కలో కుక్కంత జీవుడు, మనిషిలో మనిషి అంత జీవుడు అంటారు. ఈ వాదాన్ని కొట్టిపారేస్తారు వైదికులైనటువంటి వేదాంతులంతా కూడా. ఎప్పుడు కూడా భాస్వతి అనూపమ ఇంతే ఉంటాడు, కానీ యోగుల హృదయాల్లో అంగుష్ఠమాత్రుడే ఉంటాడు. పరీక్షిత్ మహారాజు గర్భాన అంగుష్ఠమాత్రుడే ఉండేడు, ఉత్తర గర్భంలో అంగుష్ఠమాత్రుడే ఉండేటువంటి భగవంతుడట. అంగుష్ఠమాత్ర దేహుడు ఒక్క గద చేత దాల్చి గదను పట్టుకుని నేత్రోత్సవముగా, ఆ పిల్లవాడు చూస్తూ ఉంటే చాలా గొప్ప అద్భుతంగా ఆశ్చర్యకరంగా చాలా నేత్రోత్సవంగా ఉన్నాడు. అంటే కన్నుల పండుగగా ఉన్నాడు అనమాట. ఆ గదను పట్టుకుని చిన్న మూర్తి చతుర్భుజాలతో గద పట్టుకుని ఇలా గిరగిర తిరుగుతుంటే ఎంత ముచ్చటగా ఉంటుందండి. మన చిన్నపిల్లాడికి కృష్ణుడు వేషం వేస్తేనే ఎంత అద్భుతంగా పొంగిపోతామే, చిన్న పిల్లవాడు గద పట్టుకుని ఎలా ఉన్నట్ట నేత్రోత్సవముగా విష్ణుడు ఆవిర్భవించిన వేళ ఎందు గద చేపట్టి పరిభ్రమించుచు గదాఘాతంబునం దుర్భర ప్రదమై వచ్చు శరాగ్ని ఉత్తురుముగా
భంజించి రక్షించు నీ సదయుడెవ్వండుకోయటంచు మదిలో చెప్పించుచు శాపకుడెదుడై చూడ అదృశ్యుడయ్య హరి సర్వేషుండు విప్రోత్తమా. అలా ప్రత్యక్షమైనటువంటి పిల్లవాడిని చూస్తున్నాడు ఈ పిల్లవాడు. లోపల ఇంకా పుట్టని పరీక్షిత్తు పిల్లవాడిని పరిశీలిస్తూ అద్భుతంగా ఆ పిల్లవాడిని చూచి ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటే ఆ శరాఘాతంతో తన గదాఘాతాలతో వచ్చే బ్రహ్మశిరోనామక అస్త్రం యొక్క ప్రభావాన్ని పూర్తిగా నాశనం చేసి పిల్లవాడిని కాపాడి మళ్ళీ తన అంగుష్టమాత్రైనటువంటి ఒక చైతన్య శక్తిగా మారిపోతే అదంతా గమనించాడు ఆ పిల్లవాడు. కాబట్టి పిల్లవాడు పుట్టంగానే ఏం అంటే విష్ణువు చేత రక్షించబడిన వాడు కావడం చేత మా తాతగారా, చిన్న తాతగారా, మూడవ తాతగారా, ఐదవ తాతగారా, ఆరవ తాతగారా, మహర్షుల, గర్గుడ, ధౌమ్యుడ, ఇలా అందరినీ వచ్చిన ప్రతివాడిని ఇలా పరీక్షగా చూడడం, పైనుంచి ఆపాదపుస్తకం చూస్తూ ఉంటే అక్కడ ఉండే మహర్షి పరీక్షగా అందరినీ తను చూచిన దైవం కోసం పరీక్షిస్తున్నాడు కాబట్టి ఇతనికి పరీక్షిత్ అనే పేరు సార్థకమవుతుంది అని పిలిచారు. అప్పుడు పరీక్షిత్ అయ్యాడు ఆయన. అంటే ప్రతివాడిలో ఒక తమాషా ఏంటంటే పుట్టకుండానే భగవద్ దర్శనం చేశాడు. పుట్టిన తరువాత ప్రతివాడిలో విష్ణు స్వరూపాన్ని తలుచుకుంటూ చూచినటువంటి ఒకే ఒక్క అద్భుతమైనటువంటి వ్యక్తి పరీక్షిత్ మహారాజు. అతని జననమైంది ఇప్పటికే 840 అయింది కాబట్టి ఆ పరీక్షిత్ మహారాజు యొక్క జననం దాకా ఆపుకున్నాం. రేపు కొంచెం కథని పరిగెత్తికించుకుంటూ ఈరోజు మామూలుగా అయితే ఒక 41 అధ్యాయాల కథ మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మొదటి స్కంధం 19 అధ్యాయములు, రెండవ స్కంధం 10 అధ్యాయములు, మూడవ స్కంధం చాలా 44 అధ్యాయాలు ఉన్నప్పుడు కూడా 20 అధ్యాయాల దాకా ఆపాలి. మనుకర్దమ సంవాద పర్యంతం ప్రథమేహని అంటే స్వయంభువ మనువు దాకా మనం వెళ్ళిపోవాలి. హిరణ్యాక్ష వధ దాకా మనం చెప్పుకోవాలి. ఇవాళ హిరణ్యాక్ష వధ దాకా పారాయణ అయితే అయింది కదా, పారాయణ సక్రమంగా అయింది కాబట్టి మా ఋగ్వేదం వారు చేసేసారు కాబట్టి కామేశ్వర శర్మ గారు మనకి ఇబ్బంది ఏం లేదు, లోటేం లేదు. మను పర్యంతం కూడా పారాయణ పూర్తయింది. పరీక్షిత్ మహారాజు పుట్టాడు అంటే 2100 శ్లోకముల కథ మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. చెప్పుకోగలవా? 2000 శ్లోకాల కథ చెప్పుకోవాలి. ఒక్కొక్క శ్లోకము కూడా వారం పాడు చెప్పుకుంటే ఒక్కొక్క శ్లోకం మళ్ళీ 2000 శ్లోకాలు ఎన్ని వారాలు పడతాయండి? అందునే సప్తాహానికి పెద్దలు ఒక అందమైన మాట చెప్పారు. సప్తాహంతో ఎక్కడ అవుతుందండి? సప్తాహాలతోనే భాగవతం పూర్తవుతుంది. అంటే 7 ఏళ్ళు అయితే భాగవతం ఒక కొద్దిగా తెలియ వచ్చినంత తేటపడుతూ అన్నట్టుగా అవుతుంది. అలాంటి భాగవతాన్ని చెప్పగలిగే భాగ్యము, వినగలిగే భాగ్యం చాలా ఆలస్యమైంది. ఇది భాగవతంలో ఉండే రస ఆస్వాదన. అది మీరు కూడా ఓపికగా కూర్చున్నారు. ఓపికగా కూర్చున్న వారందరికీ కూడా ఆ భగవంతు కృష్ణ పరమాత్మ సకల శుభాలను కలిగించాలి. మనకి భాగవతాన్ని వినే యోగ్యత మీకు, చెప్పగలిగే అర్హత నాకు కలిగించాలని కోరుకుంటూ కృష్ణం వందే జగద్గురుం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.